హే గైస్, ఈరోజు మనం టీజీ హైకోర్టులోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోని జిఎస్ టాపిక్స్ అన్నీ చూద్దాము క్వశ్చన్ వైజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే, డ్యూరింగ్ హూజ్ రూల్ డిడ్ మెగాస్థనీస్ విజిటెడ్ ఇండియా అని అడిగారనమాట. సో ఇక్కడ ఈ థీమ్ ఏంటంటే, ఫారెన్ ట్రావెలర్స్ ఉంటారు కదా, ఫారెన్ ట్రావెలర్స్ వాళ్ళు ఎవరి టైంలో వచ్చారు, ఏ కింగ్డమ్ టైంలో వచ్చారు, ఇంకా వాళ్ళు రాసిన బుక్ ఏంటి, ఈ థీమ్ అనమాట. సో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఒకటి అడుగుతారు. సో ఏన్షియంట్లో, మిడివల్లో, ముఘల్ ఎరాలో, ఆ టైంలో మన దగ్గర రుద్రమదేవి టైంలో అలా ఇంపార్టెంట్ కదా. సో ఈ థీమ్ బేస్ చూద్దాం మనం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, మెగాస్థనీస్ ఇండియాకి ఎవరి టైంలో వస్తారు అంటే చంద్రగుప్త మౌర్య టైంలో వస్తారనమాట. మనకు తెలుసు కదా చంద్రగుప్త మౌర్య అని. ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మౌర్యన్ ఎంపైర్ గురించి. సో ఇది ఆన్సర్ మౌర్యన్ అనమాట. దీనికి రిలేటెడ్గా అన్నీ చూద్దాము. సో ఏన్షియంట్లో ఫస్ట్ మెగాస్థనీస్ అనమాట. మెగాస్థనీస్ ఎక్కడి నుండి వచ్చారు అని కూడా అడుగుతారు అనమాట. గ్రీక్ నుంచి వస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇతను గ్రీక్ నుండి వస్తారు. ఎవరి టైంలో అంటే చంద్రగుప్త మౌర్య టైంలో. ఇతను రాసిన బుక్ ఏది అంటే ఇండికా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మెగాస్థనీస్ ఎవరి టైంలో వస్తారు, చంద్రగుప్త మౌర్య టైంలో. ఎక్కడి నుండి వస్తారు అంటే గ్రీక్ నుండి వస్తారు అనమాట. స్టార్టింగ్ వాళ్ళు గ్రీక్ నుండి వస్తారు. సో గ్రీక్ నుండి ఇతను రాసింది ఇండికా అనమాట. ఎవరు రాశారు ఇండికా అని అడుగుతారు. సో మెగాస్థనీస్ అనమాట. ఈ మొత్తం చూసుకోండి. ఇంకా డిమేకస్, ఇతను కూడా మౌర్యన్ టైంలోనే వస్తారనమాట. సో ఇతను కూడా గ్రీక్ అనమాట. ఎవరి టైంలో అంటే బిందుసారా టైంలో అనమాట. చంద్రగుప్త వాళ్ళ సన్నే కదా బిందుసారా. సో బిందుసారా ఏమంటారంటే ఇతన్ని తన కోర్టుకి వచ్చేయమంటారు. సో ఆ టైంలో విజిట్ చేస్తారనమాట. అతని కోర్టుకి రాడు కానీ విజిట్ చేస్తారనమాట. ఎవరి టైంలో అంటే బిందుసారా టైంలో గ్రీక్ నుండి వస్తారు. ఇతను బుక్ ఏమి ఉండదు అనమాట. ఇతను జస్ట్ విజిట్ కదా. సో అంతే. ఇక్కడ వరకు మౌర్యన్ ఎంపైర్ అనమాట. సో మౌర్యన్ టైంలో ఇద్దరు వస్తారు. ఒకరు మెగాస్థనీస్ గ్రీక్ నుండి వస్తారు, చంద్రగుప్త మౌర్య టైంలో ఇండికా రాశారు. ఇంకొకటి డిమికస్ గ్రీక్ నుండే వస్తారు, బిందుసారా టైంలో వస్తారనమాట. సో ఇక్కడ ఇద్దరు అయిపోయారు. ఫాహెన్ ఇంకా హ్యూయన్సాంగ్ వీళ్ళిద్దరు చైనా నుండి వస్తారనమాట. హ్యూయన్సాంగ్ ఇద్దరు చైనా నుండి వస్తారు, డిఫరెంట్ టైమ్స్లో వస్తారనమాట. ఫాహెన్ ఏమో గుప్తా టైంలో వస్తారనమాట. చంద్రగుప్త టూని విక్రమాదిత్య అని కూడా అంటారు కదా. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. చంద్రగుప్త టూ విక్రమాదిత్య అని ఎవరిని పిలుస్తారు అని. సో చంద్రగుప్త టూ విక్రమాదిత్య టైంలో వస్తారనమాట చైనా నుండి. ఫాహెన్ ఇతను రాసిన బుక్ ఇతను ఏం రాశారంటే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ ఉంటాయి కదా, వాటి గురించి రాస్తారనమాట ఆయన ఫాహెన్. తర్వాత హ్యూయన్సాంగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతను చైనా నుండే వస్తారు. ఇతను ఎవరి టైంలో వస్తారు అంటే హెచ్ అని గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధన. ఇతను రాసింది చాలా ఇంపార్టెంట్. సియుకి ఎవరు రాశారు అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి హ్యూయన్సాంగ్. హ్యూయన్సాంగ్ నలంద యూనివర్సిటీని విజిట్ చేస్తారు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఇంకా ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అని కూడా అంటారు అనమాట. సో ఏన్షియంట్లో ఈ నలుగురిది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి మెగాస్థనీస్, డిమికస్ వీళ్ళిద్దరు మౌర్యన్ టైంలో వస్తారు. ఫాహెన్, హ్యూయన్సాంగ్ వీళ్ళిద్దరు చైనా నుండి వస్తారు. వీళ్ళిద్దరేమో గ్రీక్ నుండి వస్తారు. సో గ్రీక్ ఇంకా చైనా వాళ్ళు ఉంటారు అనమాట ఏన్షియంట్లో ఎక్కువ. చంద్రగుప్త టూ విక్రమాదిత్య టైంలో వస్తారు. ఫాహెన్, హ్యూయన్సాంగ్ ఏమో హెచ్ కదా, హర్షవర్ధన టైంలో వస్తారు. సియుకి రాస్తారు. ఫాహెన్ అయితే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ గురించి రాస్తారు. సో ఏన్షియంట్ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు మిడివల్ చూద్దాం. సో మిడివల్ టైంలో శాతవాహనాస్ ఇంకా కొన్ని సౌత్ కింగ్డమ్స్ నుంచి వస్తారు. చూద్దాము. సో ఆల్బిరుని అయితే పర్షియా నుండి వస్తారనమాట. ఇతను గుర్తుపెట్టుకోండి, పర్షియా నుండి వస్తారు. ఇతను ఎవరి టైంలో వస్తారు అంటే మనము మిడివల్ టైంలో ముగ్గురు వస్తారు. మొహమ్మద్ కాసిం, మొహమ్మద్ బిన్ గజిని, మొహమ్మద్ గోరీ. వీళ్ళు ముగ్గురిది ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇంకా ఇతను మొహమ్మద్ గజిని సెకండ్ వచ్చిన అతను ఎవరిని తీసుకొస్తారంటే ఆల్బిరుని తీసుకొస్తారనమాట. సో వీళ్ళు పర్షియా నుండి వస్తారు కదా. సో ఇతను కూడా పర్షియా అనమాట. మొహమ్మద్ ఆఫ్ గజిని తీసుకొస్తారనమాట. అండ్ ఇతను రాసింది ఏంటంటే కితాబుల్ హింద్.
కితాబుల్ హింద్ అంటే ఇండియా కదా, బుక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు దీన్ని. ద బుక్ ఆఫ్ ఇండియా ఆర్ కితాబుల్ హింద్ రాసింది ఎవరు అంటే అల్-బిరూని అనమాట. ఎవరితో పాటు వస్తారు? మొహమ్మద్ ఆఫ్ గజని, పర్షియా నుండి వస్తారనమాట. తర్వాత ఇబన్ బటుటా మొరోకో నుండి వస్తారు, గుర్తుపెట్టుకోండి. క్లాత్స్ అని గుర్తుపెట్టుకోండి, బట్టలు, మొరోకో. బిన్లో వేసారని గుర్తుపెట్టుకోండి. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్. తను రాసింది రిహ్లా, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇతంది ఇబన్ బటుటా, బిన్లో వేసారు బట్టలు, అలా గుర్తుపెట్టుకోండి. మొరోకో నుండి వస్తారు, ఇతను రాసింది రిహ్లా అనమాట. తర్వాత మార్కోపోలో, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మార్కోపోలో ఇతను ఎక్కడి నుండి వస్తాడు అంటే ఇటలీ నుండి వస్తారు. ఇటలీ నుండి ఇద్దరు వస్తారు, ఒకటి మార్కోపోలో ఎం కదా, ఇతనేమో నికోలో కొంటి, ఇతను కూడా ఇటలీ. సో గుర్తుపెట్టుకోండి, MNI, ఇటలీ అనమాట వీళ్ళిద్దరు. కాకపోతే మార్కోపోలోనేమో రుద్రమదేవి టైంలో వస్తారు, కాకతీయ రుద్రమదేవి టైంలో వస్తారనమాట, కాకతీయ వాళ్ళ టైంలో వస్తారు. ఇతను దేని గురించి రాస్తారంటే మూతుపల్లి పోర్ట్ ఉంది కదా, దాని గురించి రాస్తారు, మెన్షన్ చేస్తారనమాట అతను దాంట్లో రైటింగ్స్లో. ఇంకా డైమండ్స్ క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ అని చెప్తారు. ఇంకా మస్లిన్ క్లాత్ ఉంది కదా మనది, దాని గురించి డిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఇతను దేని గురించి చెప్తారు అంటే వీటి మూడు గురించి చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ నికోలో కొంటి, ఇటలీ నుండి వస్తారు ఇతను కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ముగ్గురు విజయనగర డైనాసిటీ టైంలో వస్తారు. విజయనగర డైనాసిటీ టైంలో 3 డిఫరెంట్ రూలర్స్ టైంలో వస్తారన్నమాట. నికోలో కొంటి ఏమో దేవరాయ 1 టైంలో వస్తారు. అండ్ నెక్స్ట్ అతను దేవరాయ 2 టైంలో వస్తారు. ఆ నెక్స్ట్ అతను గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? కృష్ణదేవరాయ కదా, కృష్ణదేవరాయ టైంలో వస్తారనమాట. సో ఇతను నికోలో కొంటి అయితే దేవరాయ 1 టైంలో వస్తారనమాట. ఇతను ఏం డిస్క్రైబ్ చేస్తారంటే డిస్క్రైబ్ ద సిటీస్ బ్యూటీ, సిటీ యొక్క బ్యూటీని డిస్క్రైబ్ చేశారనమాట అయితే నికోలో కొంటి. దాని తర్వాత ఎవరు వస్తారు అంటే అబ్దుల్ రజాక్, ఇతను పర్షియా నుండి వస్తారనమాట. ముస్లిం నేమ్ టైప్లో ఉంది, సో పర్షియా నుండి వస్తారనమాట. దేవరాయ 2 టైంలో వస్తారు, విజయనగర డైనాసిటీ టైంలో. ఇంప్రెస్డ్ బై ఫోర్టిఫికేషన్ చూసి ఇంప్రెస్ అయ్యారనమాట ఇతను. ఇంకా నెక్స్ట్ డొమింగో పేస్, ఇది ఇంగ్లీష్ నేమ్ టైప్లో ఉంది కదా, సో పోర్చుగల్, డిపి అని గుర్తుపెట్టుకోండి. డొమింగో పేస్, పోర్చుగల్, కృష్ణదేవరాయ టైంలో వస్తారు. అతను ఏమన్నాడంటే కాల్డ్ ఇట్ ద బెస్ట్ ప్రొవైడెడ్ సిటీ అని అన్నారనమాట. విజయనగర్ దాన్ని బెస్ట్ ప్రొవైడెడ్ సిటీ అని అన్నారనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో మెడివల్ టైంలో 6 మెంబర్స్ వస్తారు. అల్-బిరూని ఏమో పర్షియా నుండి వస్తారు. మొహమ్మద్ ఆఫ్ గజనీ టైంలో కితాబుల్ హింద్, ద బుక్ ఆఫ్ ఇండియా రాస్తారు. ఇబన్ బటుటా అయితే మొరోకో నుండి వస్తారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ రిహ్లా రాస్తారు. మార్కోపోలోనేమో ఇటలీ నుండి వస్తారు. నికోలో కొంటి కూడా ఇటలీ. మార్కోపోలో మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే రుద్రమదేవి కాకతీయ టైంలో వస్తారు కదా. సో ముతుపల్లి పోర్ట్ డైమండ్ క్వాలిటీ గురించి, మస్లిన్ క్లాత్ గురించి మెన్షన్ చేస్తారు అతను తన రైటింగ్స్లో. నికోలో కొంటి కూడా ఇటలీ నుండి వస్తారు. విజయనగర డైనాసిటీ దేవరాయ 1 టైంలో వస్తారు. సిటీ బ్యూటీ గురించి డిస్క్రైబ్ చేస్తారు ఈయన. అబ్దుల్ రజాక్ ఏమో పర్షియా నుండి వస్తారు. ముస్లిం టైప్లో ఏమున్నాయి, పర్షియా నుండి అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే స్టార్టింగ్ వాళ్ళు గ్రీక్ నుండి వస్తారు కదా, డిమేకర్స్, అలా తర్వాత చైనా, తర్వాత ఇక్కడ పర్షియా నుండి. ఈ అల్-బిరూని కూడా పర్షియా నుండి. ఇతను దేవరాయ 2 ఫోర్టిఫికేషన్ గురించి డిస్క్రైబ్ చేస్తారు. డొమింగో పేస్ ఏమో డిపి అని గుర్తుపెట్టుకోండి, పోర్చుగల్ నుండి. కృష్ణదేవరాయ బెస్ట్ ప్రొవైడెడ్ సిటీ అని చెప్తారనమాట అయినా. దీని తర్వాత మెడివల్ టైం అయిపోయాక ముఘల్ ఎరా టైంలో వెస్టర్న్ అండ్ వాయిస్ ఎవరు అంటే ఫస్ట్ కెప్టెన్ హాకిన్స్ అనమాట. మనకు తెలుసు కదా కెప్టెన్ హాకిన్స్ ఎక్కడ నుండి వస్తారు, ఇంగ్లాండ్ నుండి వస్తారు. ఎవరి టైంలో వస్తారు అంటే జహాంగీర్ కోర్ట్కి వస్తారు కదా. సో జహాంగీర్ ఫస్ట్ టు రీచ్ అనమాట ఇతను మొఘల్ కోర్ట్. ఫస్ట్ టు రీచ్ మొఘల్ కోర్ట్ 1608లో వస్తారనమాట. తర్వాత సర్ థామస్ రో, ఇతను కూడా ఇంగ్లాండ్ నుండే వస్తారు, జహాంగీర్ కోర్ట్కి వస్తారు. సెక్యూర్డ్ ట్రేడ్ పర్మిషన్ సెక్యూర్ చేస్తారు ఈయన ఫర్ బ్రిటిష్. తర్వాత టావెర్నియర్, జీన్ బ్యాప్టిస్ట్ టావెర్నియర్, ఇతను ఫ్రాన్స్ నుండి వస్తారు. జహాంగీర్ తర్వాత షాజహాన్, ఔరంగజేబ్ టైంలో వస్తారు. ఇతను డైమండ్ మర్చెంట్ అనమాట.
డైమండ్ మర్చెంట్. ఇతను ఏం రాస్తాడంటే గోల్కొండ డైమండ్స్ గురించి రాస్తారనమాట. అతను గోల్కొండ డైమండ్ మైన్స్ ఉన్నాయి కదా, గోల్కొండ మైన్స్, అవి విజిట్ చేస్తారనమాట. విజిట్ చేసి అక్కడ గోల్కొండ మైన్స్ గురించి రాస్తాడు. సో ఇక్కడ నుండే కోహినూర్ డైమండ్ వచ్చింది అని చెప్తారనమాట. కోహినూర్ గురించి చెప్తారనమాట ఆయన. ఎవరు? టావెర్నియర్. మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మన గోల్డెన్ మైన్స్, గోల్కొండ మైన్స్ విజిట్ చేస్తారు కదా. సో ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. టావెర్నియర్ ఫ్రాన్స్ నుండి వస్తారు. షాజహాన్ ఔరంగజేబ్ టైంలో వస్తారనమాట. దాని తర్వాత ఫ్రాంకాయిస్ బెర్నియర్. ఇతను కూడా ఫ్రాన్స్ నుండే వస్తారన్నమాట. ఫ్రాంకాయిస్ బెర్నియర్ ఔరంగజేబ్ టైంలో వస్తారు. ఔరంగజేబ్ టైంలో ఇతను ఎవరు అంటే ఫిజిషియన్ అనమాట. ఇతను ఫిజిషియన్. ఇతను ఏం రాస్తాడు అంటే ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ గురించి రాస్తారనమాట. ఫిజిషియన్ ఇతను ఇది రాస్తారనమాట. ఫ్రాంకాయిస్ బెర్నియర్. తర్వాత నికోలావో మనుకి ఇతను ఇటలీ నుండి వస్తారు. దారా షికో ఔరంగజేబ్ టైంలో వస్తారు. సర్వ్డ్ ఇన్ ద ముఘల్ ఆర్టిలరీ. ఇంకా లాస్ట్ తెవెనాట్ అనమాట. తెవెనాట్ లాస్ట్ అనమాట. ఇతను కూడా ఫ్రాన్స్ నుంచి వస్తారు. వివిడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హైదరాబాద్ గురించి చెప్తారు ఈయన. హైదరాబాద్ భాగ్నగర్ గురించి చెప్తారు. ఇంకైనా గోల్కొండ ఫోర్ట్ కూడా విజిట్ చేస్తారు 1660s టైంలో. సో ఇవన్నమాట. ఫస్ట్ ఇతను కెప్టెన్ హాకిన్స్ వస్తారు ఇంగ్లాండ్ నుండి. జహాంగీర్ కోర్ట్కి వస్తారు. ఫస్ట్ టు రీచ్ మొఘల్ కోర్ట్ 1608లో. తర్వాత ట్రేడ్ పర్మిషన్ సెక్యూర్ చేసింది ఎవరు? సర్ థామస్ రో అనమాట. ఇతను ఇంగ్లాండ్ నుండి జహాంగీర్ కోర్ట్కి వస్తారు. జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ ఫ్రాన్స్ నుండి వస్తారు. ఇతను ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ నుండి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్. షాజహాన్ ఔరంగజేబ్ టైంలో వస్తారు. దెన్ డైమండ్ మర్చెంట్ గోల్కొండ మైన్స్ విజిట్ చేస్తారు. దాని గురించి డిస్క్రైబ్ చేస్తారు. కోహినూర్ డైమండ్ గురించి మెన్షన్ చేస్తారు ఈయన. ఫ్రాంకాయిస్ బెర్నియర్ కూడా ఫ్రాన్స్ నుంచి వస్తారు. ఔరంగజేబ్ టైంలో వస్తారు. దెన్ ఫిజిషియన్ అనమాట. ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ గురించి రాస్తారు. ఇంకా నికోలో మనుకి ఇటాలియన్ నుండి వస్తారు. దారాషికో ఔరంగజేబ్ టైంలో వస్తారు. ముఘల్ ఆర్టిలరీలో వర్క్ చేస్తారు. సర్వ్డ్ ఇన్ ద ముఘల్ ఆర్టిలరీ. తెవెనాట్ ఏమో ఫ్రాన్స్ నుంచి వస్తారు. హైదరాబాద్ భాగ్యనగరం గురించి చెప్తారు. ఇంకా గోల్కొండ ఫోర్ట్ని కూడా విజిట్ చేస్తారు ఆయన 1660s టైంలో. సో ఫ్రాన్స్ నుంచి ఇక్కడ ముగ్గురు వస్తారనమాట. ఎవరెవరు? టావెర్నియర్, ఫ్రాంకోయిస్ బెర్నియర్, ఇంకా తెవెనాట్. టిఎఫ్టీ టావెర్నియర్, ఫ్రాంకోయిస్ బెర్నియర్, తెవెనాట్. ఈ తెవెనాట్ ఏమో హైదరాబాద్ గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఇతనేమో గోల్కొండ మైన్స్ గురించి. టావెర్నియర్ ఏమో గోల్కొండ మైన్స్ గురించి. ఫ్రాంకోయిస్ బెర్నియర్ అయితే ఔరంగజేబ్ టైంలో తను మొఘల్ ఎంపైర్ గురించి డిస్క్రైబ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు హైదరాబాద్కి కదా. సో టావెర్నియర్, తెవెనాట్ వీళ్ళిద్దరు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో ఈ క్వశ్చన్ అయిపోయింది ఇక్కడికి. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే జాగ్రఫీకి క్వశ్చన్ అడిగారు. ఏదంటే హౌ మెనీ అవర్స్ ఈజ్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అహెడ్ ఆఫ్ ద గ్రీన్విచ్ కంటే ఇండియన్ ఎన్ని అవర్స్ అంటే 5.5 hours అనమాట. ఇంకోటి ఎలా అడుగుతారంటే ఇండియా ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి అది ఎంత టైం డిఫరెన్స్ ఉంది అంటే 2 hours అనమాట. ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. 2 hours ఇది. అదే ఒకవేళ గ్రీన్విచ్ టైంకి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత అహెడ్ ఉంది అంటే 5.5 hours అనమాట. ఇది 5.5, ఇది 2 hours అంటే 5 hours 30 minutes అనమాట. ఇది ఇంకేం ఇంపార్టెంట్ అంటే ఇదొకటి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏం ఇంపార్టెంట్ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ దేని నుండి పాస్ అవుతుందని అడుగుతారు. అమ్కోవా అని గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏపీ ఇవన్నమాట ఇండియన్ స్టాండర్డ్ టైం. అమ్కోవా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈజీగా. అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయితే గ్రూమ్ కాజ్ వాటర్. ఇది మొత్తం ఎన్ని అని కూడా అడుగుతారు అనమాట. ఇండియన్ స్టాండర్డ్ టైం 5 గుర్తుపెట్టుకోండి. ఇదైతే 3, 4, 5, 6, 7, 8
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. దేనికి దగ్గరలో ఉంటుందంటే త్రిపురలోని ఉదయ్పూర్ సిటీకి దగ్గర. ఏ సిటీకి అంటే ఉదయ్పూర్ సిటీకి. ఇది ఇంకేది ఇంపార్టెంట్ అంటే ఈ జాగ్రఫీ దాంట్లో ఇది ఇంపార్టెంట్, లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ ఉంది అని అడుగుతారు. 4, 5, 6, 7 గుర్తుపెట్టుకోండి. ఇది 8 డిగ్రీ 4 నార్త్. ఇది 5 అంటే 97, 25 అనమాట. 97 డిగ్రీస్ 25 ఈస్ట్. ఇది నార్త్ ఈస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది నార్త్, ఇది నార్తే ఉంటుంది. ఇది ఈస్ట్, ఇది ఈస్టే ఉంటుంది. 6 అంటే ఇది 37, 6 నార్త్. ఇదేమో 7 అంటే 6, 8, 7 అనమాట. సో 7 కంటే ముందు 7 తర్వాత ఉన్నవి ఉంటాయి అనమాట ఈస్ట్. సో ఎక్స్టెన్షన్ ఇది. ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడైతే ఇందిరా పాయింట్ ఉంటుంది కింద వాటర్స్ లోపల. ఇక్కడైతే కేప్ ఆఫ్ క్యామరిన్ ఆర్ కన్యాకుమారి. ఇక్కడైతే అరుణాచల్ ప్రదేశ్ది కిబిటు ఆర్ డాంగ్ అంటారు. అదే ఇక్కడైతే ఇక్కడ కింద ఇందిరా పాయింట్ కదా, ఇక్కడేమో ఇందిరా కోల్ ఆర్ సియాచిన్ గ్లేషియర్ పైన కోల్. ఇక్కడనైతే కచ్, ఇక్కడ గుజరాత్లో కచ్ ఉంటుంది కదా, అది కచ్, ఘూర్మోతి, సర్ క్రీక్, ఇవి అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది ఎంత ఉంది ఏరియా అని అడుగుతారు. మొత్తం 1109.81 కిలోమీటర్స్ అనమాట. అంటే 7870.5 కిలోమీటర్స్ ఏమో మెయిన్ ల్యాండ్ అనమాట. 7 అని గుర్తుపెట్టి 7-8 ఏమో మెయిన్ ల్యాండ్. ఇది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాళ్ళు తీసుకునే ఎంత తీసుకోవాలి అనేది, అంటే ఏరియా పెరగలేదు, కాకపోతే వాళ్ళు తీసుకునే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చేంజ్ చేశారు కాబట్టి దానివల్ల ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది ఏరియా, కానీ యాక్చువల్గా ఇంక్రీజ్ అవ్వలేదు అనమాట. 7870.5 కిలోమీటర్స్ అనమాట మెయిన్ ల్యాండ్ది. 3228 కాబట్టి 11 వచ్చింది అన్నమాట. 7, 8, 9, 10 కదా, ఈ రెండు కలిపితే 11 అవుతుంది. సో 11 వస్తుంది. ఇది ఐలాండ్ అనమాట. మొత్తం కలిపితే 11 వస్తుంది. 7, 3. ఇంకా ఇది ఇలా ఉంటుంది కదా ఇండియా, ఇక్కడ సైడ్ది ఇలా లోపలికి వెళ్ళి ఉంటుంది, ఇది బయటకు వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉండేసరికి ఏమవుతుందంటే ఇది ఇక్కడ సైడ్ది, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా, వెస్ట్ సైడ్లో ఏమవుతుంది అంటే సబ్మర్జ్ అయి ఉంటుంది అనమాట. సబ్మర్జ్డ్ కోస్ట్ ఉంటుంది. ఇక్కడనేమో ఎమర్జెంట్ కోస్ట్ ఉంటుంది. ఎమర్జెంట్ కోస్ట్ ఈస్ట్ సైడ్ ఏమో ఎమర్జెంట్ అయి ఉంటుంది, వెస్ట్ సైడ్ ఏమో సబ్మర్జ్డ్ కోస్ట్ ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ హార్బర్ ఉంటుంది, ఇంకా రాకీ క్లిప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అదే ఈస్ట్ సైడ్ ఎమర్జెంట్ కోస్ట్ కదా ఇది. ఇక్కడ బ్రాడ్ ప్లెయిన్స్ ఉంటుంది, బ్రాడ్ ప్లెయిన్స్, ఇంకా ఫర్టైల్ రివర్ ఉంటుంది, డెల్టాస్ ఫామ్ చేస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా సన్ ఇక్కడ ఫస్ట్ రైజ్ అవుతుంది అంటే ఇక్కడ, లాస్ట్ అయితే ఇక్కడ, ఎందుకంటే ఇది ఫస్ట్ కదా, అరుణాచల్ ప్రదేశ్ కిబిటు డాంగ్లో ఫస్ట్ రైజ్ అవుతుంది. ఇక్కడేమో లాస్ట్ అనమాట, గుజరాత్ కచ్ ఘుర్మతి సర్కిల్ దగ్గర. ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే ఎపిగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్, ఎపిగ్రఫీ గురించి అడిగారు. ఎపిగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ దేని గురించి అని అడిగారు అనమాట. ఎపిగ్రఫీ అంటే ఇన్స్క్రిప్షన్స్ గురించి అనమాట. ఇన్స్క్రిప్షన్స్ గురించి చేసేదాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఇంకా వేరే క్వశ్చన్స్ ఏం అడిగారంటే కాయిన్స్ గురించి అయితే న్యూమిస్మాటిక్స్ కదా, న్యూమిస్మాటిక్స్ అయితే కాయిన్స్ గురించి. ఇంకా ఆర్టిఫాక్ట్స్ ఇంకా అదర్ రిమైన్స్ అని ఉంది ఇక్కడ. సో ఆర్టిఫాక్ట్స్ ఇంకా అదర్ రిమైన్స్ అయితే మనకు తెలుసు కదా ఆర్కియాలజీ అని, ఆర్కియాలజీ. ఇంకా వేరేవి కూడా ఉంటాయి కదా, పేలియోగ్రఫీ అని. పేలియోగ్రఫీ అంటే రైటింగ్స్ గురించి అనమాట. హ్యాండ్ రైటింగ్స్ ఏన్షియంట్వి ఉంటాయి కదా, మాన్యుస్క్రిప్ట్ అవన్నీ. సో దాని గురించి అయితే పేలియోగ్రఫీ. పేలియంటాలజీ అయితే ఫాజిల్స్ గురించి అనమాట. పేలియంటాలజీ అయితే ఫాజిల్స్ గురించి. ఆర్కియాలజీ అంటే రిమైన్స్, అప్పటివి రిమైన్స్ ఏమైతే ఉంటాయో దాని గురించి.
ఫాజిల్స్ అయితే పేలియంటాలజీ. పెట్రాలజీ అయితే రాక్స్ గురించి, పెట్రో అంటే రాక్స్ కదా, సో పెట్రాలజీ అంటే రాక్స్ గురించి. యూనివర్స్ గురించి అయితే కాస్మాలజీ. అదే లాంగ్వేజ్, హిస్టారికల్ లాంగ్వేజెస్ గురించి అయితే ఫిలలాజీ. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజెస్ గురించి అయితే ఫిలలాజీ, లాంగ్వేజెస్. మ్యాప్స్ గురించి అయితే కార్టోగ్రఫీ. అదే వర్డ్స్ గురించి అయితే ఎటిమాలజీ. క్రిప్టోగ్రఫీ అయితే క్రిప్టోకరెన్సీ అలా అంటారు కదా. క్రిప్టోగ్రఫీ అంటే సీక్రెట్ రైటింగ్స్ కానీ ఏమైనా కోడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి అనమాట. సో ఎపిగ్రఫీ అంటే ఏంటి? ఇన్స్క్రిప్షన్స్ గురించి అనమాట. హార్డ్ సర్ఫేస్ మీద రాసిన వాటిని చెప్పేదాన్ని, దాని గురించి స్టడీ చేసేదాన్ని ఎపిగ్రఫీ అంటారు. కాయిన్స్ గురించి అయితే నుమిస్మాటిస్ట్. ఏదైనా అప్పటివి రిమైన్స్ గురించి చూసేదాన్ని ఆర్కియాలజీ. అదే ఒకవేళ ఫాజిల్స్ దాని గురించి అయితే పేలియంటాలజీ. పేలియోగ్రఫీ అయితే ఏన్షియంట్ రైటింగ్స్ అనమాట, ఏన్షియంట్ రైటింగ్స్ గురించి. పెట్రాలజీ అయితే రాక్స్ గురించి. యూనివర్స్ గురించి అయితే కాస్మాలజీ. లాంగ్వేజ్ గురించి అయితే ఫిలలాజీ. మ్యాప్స్ గురించి అయితే కార్టోగ్రఫీ. వర్డ్స్ గురించి అయితే ఎటిమాలజీ. క్రిప్టోగ్రఫీ అంటే సీక్రెట్ రైటింగ్స్ కానీ మన కోడ్స్ గురించి కానీ ఉంటే అదనమాట క్రిప్టోగ్రఫీ అని. ఇంకా ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారంటే, హూ వాజ్ రూలింగ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ జరిగింది కదా, ఆ టైంలో ఇండియాని ఎవరు రూల్ చేస్తున్నారు అని అడిగారనమాట. సో అలెగ్జాండర్ ఇన్వేషన్ చేసేటప్పుడు ధననంద అనమాట, నంద డైనాసిటీ ఉంటుంది అనమాట. సో నంద డైనాసిటీ వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ధననంద ఉంటారు అనమాట. సో ఈ ధననంద టైంలో ఇద్దరు ఇన్వైట్ చేస్తారనమాట. ఒకటి ఎవరు అంటే ఇరానియన్, పర్షియన్. వాళ్ళు 518 BC టైంలో డేరియస్ 1 గుర్తుపెట్టుకోండి. డేరియస్ 1 ఫస్ట్ ఎవరు పర్షియన్ వాళ్ళు ఇన్వైట్ చేసింది ఇండియా అని కూడా అడుగుతారు అనమాట. డేరియస్ 1 అనమాట. మళ్ళీ సెకండ్ అయితే గ్రీక్ ఇంకా మెక్డోనియన్. వీళ్ళిద్దరి మధ్యలో కూడా కాంపిటీషన్ లాగా ఉంటుంది అనమాట. పర్షియన్, ఇరానియన్ వాళ్ళకి, ఇంకా గ్రీక్ ఇంకా మెక్డోనియన్ వాళ్ళకి. వీళ్ళ టైంలో ఇతను అలెగ్జాండర్ అనమాట. ఇతను ఏ టైంలో అంటే 326. ఇది రివర్స్లో వెళ్తుంది కదా, ఇక్కడ నుండి 0 వరకు వచ్చి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది 518 టైంలోనేమో పర్షియా, ఇరానియన్ వాళ్ళు వస్తారు. డేరియస్ 1. 326 ఇది ఇంపార్టెంట్ ఇవి ఇయర్స్. 518, 326 టైంలోనేమో అలెగ్జాండర్ వస్తాడు. తను గ్రీక్ మెక్డోనియన్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ కూడా ఉంటుంది లోపల. సో వీళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే, ఈ అలెగ్జాండర్ 326 టైంలో ఈ అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే ఫిలిప్ అనమాట. ఇతను అలెగ్జాండర్ వచ్చి కాబుల్ వ్యాలీని, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ని కాంక్వైర్ చేస్తారనమాట. హిల్ ఏరియాస్ వీటిని కాంక్వైర్ చేస్తారు. దాని తర్వాత ఇతను ఫైట్ చేశాక తక్షశిలాని సరెండర్ చేసేస్తారు. అభిసారాన్ని కూడా సరెండర్ చేసేస్తారనమాట. తక్షశిల, అభిసారాన్ని సరెండర్ చేసేస్తారు. కాకపోతే పోరస్ ఎవరైతే ఉంటారో, పురు అని కూడా అంటారు, పురు ఇతను చేయడనమాట. సో ఇతనితో ఫైట్ చేస్తారు అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ పోరస్ ఫైట్ ఇక్కడ జరుగుతుందని కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏ రివర్ దగ్గర, దాని పేరు ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జైలం గుర్తుపెట్టుకోండి. జైలం రివర్కి అదర్ నేమ్ ఏంటంటే హైడాస్పస్. జైల్లో హైడ్ అయి ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. జైలం, హైడాస్పస్. సో దీన్ని ఏమంటారంటే అలెగ్జాండర్ పోరస్ బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అని కూడా అంటారు, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ వితస్తా అని కూడా అంటారు. హైడ్ విత్, ఇవి గుర్తుపెట్టుకోండి. జైల్లో హైడ్ అయ్యాడు విత్ అలా గుర్తుపెట్టుకోండి. అలెగ్జాండర్ పోరస్, జైలమ్, హైడాస్పస్, బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అంటారు, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ వితస్తా అంటారు. ఇది ఎక్కడ జరిగింది అంటే జైలం రివర్ దగ్గర జరిగిందనమాట. జైలం రివర్ దగ్గర 326 BC టైంలో జరిగింది. ఇదేమో 518 కదా. 518 టైంలో డేరియస్ 1 వస్తారనమాట. సో ఇది అయిపోయాక మళ్ళీ తను బియాస్ రివర్ దగ్గర కూడా ఇంకొక ఫైట్ జరుగుతుంది అనమాట. బియాస్ రివర్కి అదర్ నేమ్ ఏంది? హైఫసిస్ అనమాట.
గ్రేట్ మగధన్ ఎంపైర్తో ఫైట్ అనమాట. ఇక్కడ మగధ. ఇక్కడేమో పోరస్పురు, వీళ్ళ తక్షశిల బిసిలా వాళ్ళు సరెండర్ అయిపోతారు. పోరస్ అవ్వడు కాబట్టి ఇతనితో ఫైట్ చేస్తారనమాట. మగధ ఎంపైర్తో ఫైట్, దాన్ని బ్యాటిల్ ఆఫ్ బియర్స్, బ్యాటిల్ ఆఫ్ హైఫసిస్. సో ఇది. ఇంకా మనము చంద్రగుప్త మౌర్యది చూస్తే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఇందాక చంద్రగుప్త మౌర్య టైంలో మెగాస్థనీస్ విజిట్ చేస్తారు కదా. సో చంద్రగుప్త మౌర్య వాళ్ళ సన్ ఎవరు? బిందుసార. ఇందాక చూసాం కదా డేరియస్. బిందుసార టైంలోనే డిమైకస్ విజిట్ చేస్తారని గ్రీక్ అతను. ఇతని టైంలో మార్కోపోలో కదా, సారీ మెగాస్థనీస్ కదా. మార్కోపోలో అయితే రుద్రమదేవి టైంలో, ఇతను మెగాస్థనీస్ గ్రీక్. ఇతను ఏం రాస్తారు? బుక్ ఇండికా రాస్తారు. మెగాస్థనీస్ ఇండికా కదా, గ్రీక్ అతను విజిట్ చేస్తారు. అండ్ ఇంకా ఇతను ఈ చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసేది ఇతనే కదా, ఫౌండర్ ఇతనే, విత్ హెల్ప్ ఆఫ్ కౌటిల్య హెల్ప్తోని ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. సో ఇతను వీళ్ళకంటే ముందు ఎవరు ఉన్నారు అంటే నంద డైనాసిటీనే ఉంటుంది అనమాట. నంద డైనాసిటీ, ధననంద. సో మనం ఇందాక ఏం చూసాము? ధననంద టైంలో నంద డైనాసిటీ టైంలో ఇద్దరు వస్తారు. ధననందతోని 326 BC అప్పుడు ఫైట్ చేసింది ఎవరు? అలెగ్జాండర్ వస్తారు కదా. అంతకుముందు నంద డైనాసిటీ టైంలోనే 518 టైంలోనేమో 326 JJS 1 వస్తారు. అదంతా అయిపోయాక మళ్ళీ ధననంద టైంలోనే చంద్రగుప్త మౌర్య కూడా వస్తారనమాట. వచ్చి ఫైట్ చేసి ఇక్కడతో నంద డైనాసిటీ అయిపోతుంది. మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. చంద్రగుప్త మౌర్య ఫౌండర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కౌటిల్య స్టార్ట్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకున్నది. నంద డైనాసిటీ వీళ్ళకంటే ముందే ఏ డైనాసిటీ ఉంది అని కూడా అడుగుతారు. సో నంద డైనాసిటీ ఉంటుంది. ఇతను మెగాస్థనీస్ వస్తాడు కదా, మెగాస్థనీస్ గ్రీక్ నుండి వస్తాడు కదా. గ్రీక్లో వేరే వాళ్ళ కోర్ట్ నుండి వస్తాడు. అతను ఎవరు? సెలసస్ నికేటర్ అనమాట. సెలసస్ నికేటర్ పంపిస్తాడనమాట. ఇతను చంద్రగుప్త మౌర్య సెలసస్ నికేటర్తో ఫైట్ చేసి గెలుస్తాడనమాట. సో అందుకే సెలసస్ నికేటర్ ఓడిపోయాక మెగాస్థనీస్ని తన కోర్టులోకి, చంద్రగుప్త మౌర్య కోర్టులోకి పంపిస్తాడనమాట. ఎవరు పంపిస్తారని కూడా అడుగుతాడు. సెలసస్ నికేటర్ పంపిస్తాడు. సో వీళ్ళు ఫైట్ చేశాక వీళ్ళు ఏమనుకుంటారంటే హిందూకుష్ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ నార్త్ వెస్ట్లో, హిందూకుష్ మౌంటైన్స్ దాన్నే వీళ్ళు బౌండరీగా పెట్టుకుంటారనమాట. సో ఇక్కడంతా తనది, ఇక్కడ నుండి తనది చంద్రగుప్త మౌర్యది అని అనుకుంటారనమాట. అనుకొని సెల్సస్ నికేటరే పంపిస్తారు మెగాస్థనీస్ని చంద్రగుప్త మౌర్య కోర్టుకి. ఈ చంద్రగుప్త మౌర్య ఇతని టైం ఎండ్ అయిపోయేసరికి శ్రావణ బెలగొలలో ఏం చేస్తారంటే కర్ణాటకలో శ్రావణ బెలగొలకి వెళ్ళి అక్కడ భద్రబాహుని తీసుకెళ్తారు. భద్రబాహుతోని కాయాక్లేశ అంటే సల్లేఖన జైన్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళే సెల్ఫ్గా చనిపోతారనమాట. ఏం తినకుండా అలానే ఉండి కొన్ని డేస్ పాటు అలా చనిపోతారన్నమాట. దాన్ని కాయాక్లేశ అంటారు, లేకపోతే సల్లేఖన అంటారనమాట. సో ఇది పర్ఫామ్ చేసి చనిపోతారనమాట. సో సల్లేఖన పర్ఫామ్ చేసి ఎవరు చనిపోతారు అంటే చంద్రగుప్త మౌర్య అనమాట. భద్రబాహుతో పాటు ఇక్కడ అంటే శ్రావణ బెలగొల కర్ణాటకలో. సో ఇతను వీళ్ళు ఫస్ట్ అనమాట నార్త్ ఇండియా యునైట్ చేసింది ఇతనే ఫస్ట్ టైం నార్త్ ఇండియా యునైట్ చేస్తారు. వీళ్ళ సన్స్, తర్వాత గ్రాండ్ సన్స్ మొత్తం పెద్ద ఏరియాస్ని సౌత్ని కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ ఏరియాస్ కాకుండా మిగతావంతా యునైట్ చేస్తారు కదా. సో ఇతను ఫస్ట్ నార్త్ ఇండియా యునైట్ చేసింది ఇతనే అనమాట. ట్రేడ్ ఇంకా వెయిట్స్ స్టాండర్డైజ్ చేసింది ఇతని టైంలోనే. ఇంకా మనీ ఫస్ట్ టైం యూజ్ చేసింది కూడా ఇతని టైంలోనే అనమాట చంద్రగుప్త మౌర్య. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ట్రేడ్ ఇంకా వెయిట్స్ స్టాండర్డైజ్ చేశాడు. మనీ ఫస్ట్ టైం ఇతనే టైంలోనే యూజ్ చేశారనమాట. సో ఇది చంద్రగుప్త మౌర్య టైంలో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ. తర్వాత హూ కోడిఫైడ్ కోడ్ ఆఫ్ హిందూ లా అని ఉందన్నమాట. ఇక్కడ కోడ్ ఆఫ్ హిందూ లాని ఎవరు కోడిఫై చేశారు అని అడిగారు. వారెన్ హాస్టింగ్స్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే హాస్టింగ్స్, బెంటిక్, క్యానింగ్, ఇవి ముగ్గురు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇతను హాస్టింగ్స్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇతను, ఇంకా లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఇతను. ఇంకా బెంటిక్, ఇది హాస్టింగ్స్, విలియం బెంటిక్ అనమాట.
ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. దాని తర్వాత ఇతను ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతారనమాట. తర్వాత క్యానింగ్ ఏమో లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అవుతారు. ఇది తెలుసు కదా మనకి 1857 రివాల్ట్ తర్వాత 1858 యాక్ట్ వస్తుంది కదా, దాని నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పోస్ట్ తీసేసి వైస్రాయ్ అనేది పెడతారు కదా. సో ఇతను ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అంటే క్యానింగ్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ ఏం అడిగారంటే కోడ్ ఆఫ్ హిందూ లా ఎవరు, హూ కోడిఫైడ్ కోడ్ ఆఫ్ హిందూ లా అని అడిగారు అనమాట. హ్యాస్టింగ్స్ అనమాట, హ్యాస్టింగ్స్. సో ఇతను లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అది కూడా ఇంపార్టెంట్ హ్యాస్టింగ్స్ క్వశ్చన్. ఇతను ఏ టైం నుంచి ఏ టైం అంటే 1773 నుండి 85 టైం వరకు ఉంటారు ఇతనే. ఇతను కోడ్ ఆఫ్ హిందూ లా, ఇంకా పిట్స్ ఇండియా యాక్ట్ వస్తుంది కదా, పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఆ టైంలో ఉంటాడు. ఇంకా 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ కూడా వస్తుంది కదా, అదే టైంలో ఇతను ఉంటాడు. ఇంకా రోహిల్లా వార్ జరుగుతుంది అనమాట. రోహిల్లా వార్ ఎప్పుడు, పిట్స్ ఇండియా యాక్ట్, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తర్వాత రోహిల్లా వార్ 1774లో జరుగుతుంది. ఇంకా ఫస్ట్ మరాఠా వార్ కూడా జరుగుతుంది అనమాట, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. మరాఠాస్తోని వార్ కూడా జరుగుతుంది ఇతని టైంలోనే, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ సైన్ చేస్తారు ఇతను. ఇంకా సెకండ్ మైసూర్ వార్ కూడా జరుగుతుంది, మైసూర్ 1780 నుండి 1784 టైంలో. సో 85 వరకు కదా. సో మైసూర్ వార్ కూడా ఇతని టైంలో చూస్తాం మనం. ఇంకా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని విత్ ద హెల్ప్ ఆఫ్ విలియం జోన్స్ 1784లో విలియం జోన్స్ ఇతను కలిసి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని పెడతారు అనమాట. ఇంకా ఇతని టైంలోనే బెంగాల్ని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్స్కి మళ్ళీ కలెక్టర్స్ని అపాయింట్ చేస్తారనమాట, ఫస్ట్ టైం ఇది. తర్వాత ఇతని టైంలోనే రయత్వారీ సిస్టమ్ చూస్తాం మనం. పర్మనెంట్, రయత్వారీ, మహల్వారీ 3 ఉంటాయి కదా, పర్మనెంట్, రయత్వారీ, మహల్వారీ. ఇది 1773 టైంలో అట్లా వస్తుంది. ఇదేమో 1820, ఇదేమో 1822 టైంలో వస్తుంది కదా. ఇక్కడేమో మెకంజీ, ఇక్కడేమో థామస్ మున్రో, అలెగ్జాండర్ రీడ్. ఇక్కడేమో హ్యాస్టింగ్స్ కదా, ఆ హ్యాస్టింగ్సే ఇతను అనమాట. సో సారీ హ్యాస్టింగ్స్ కాదు, ఇక్కడ కార్న్వాలిస్, ఇక్కడ పర్మనెంట్ కార్న్వాలిస్, ఇక్కడ ఇతని టైంలో అనమాట. ఈ రయత్వారీ సిస్టమ్ అనేది కూడా ఇతని టైంలోనే వస్తుంది. థామస్ మున్రో, అలెగ్జాండర్ రీడ్, ఇతని టైంలో రాదు, ఇతని టైంలో సారీ ఇది కాదు. ఇంకా అదాలత్ ఉంటుంది కదా, అదాలత్ సివిల్ అదాలత్, క్రిమినల్ అదాలత్, అట్లా 2 టైప్స్ ఇతనే చేస్తాడనమాట. సో హ్యాస్టింగ్స్ టైంలో ఏమేమి వస్తుంది మొత్తం అంతా అంటే 1773 నుండి 1785 మధ్యలో జరిగినవన్నీ ఇతని టైంలోనే కదా. బెంగాల్కి లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఇతను, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అది చాలా ఇంపార్టెంట్. కోడ్ ఆఫ్ హిందూ లా కూడా ఇతనే చేస్తాడు. ఇంకా ఆయన బెంగాల్ని డివైడ్ చేస్తాడు డిస్ట్రిక్ట్స్గా, దానికి కలెక్టర్స్ని ఫస్ట్ టైం ఇతనే అపాయింట్ చేస్తాడు. ఇంకా కోర్ట్స్, అదాలత్స్ని సివిల్ అదాలత్, క్రిమినల్ అదాలత్గా 2గా డివైడ్ చేస్తాడు. ఇంకా పిట్స్ ఇండియా యాక్ట్ 1784, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తర్వాత 1774లో రోహిల్లా వార్ జరుగుతుంది, అది ఇతని టైంలోనే. ఫస్ట్ మరాఠా వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఇతన్ని సైన్ చేస్తాడు. ఇంకా సెకండ్ మైసూర్ వార్ కూడా జరుగుతుంది అనమాట 1780 నుండి 84 వరకు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇతను విలియం జోన్స్తో పాటు 1784లో, అది హ్యాస్టింగ్స్ అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ 6 పాయింట్ ఫార్ములా గురించి అడిగారు. 6 పాయింట్ ఫార్ములా వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్లో 6 పాయింట్ ఫార్ములాని అనౌన్స్ చేశారని అడిగారు అనమాట. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 5 పాయింట్, 6 పాయింట్, 8 పాయింట్ ఫార్ములా, తెలంగాణ మూమెంట్లో 3 ఇంపార్టెంట్ కదా. 3 చూద్దాం ఒకసారి. ఫస్ట్ 8 పాయింట్ ఫార్ములా, తర్వాత 5 పాయింట్ ఫార్ములా, తర్వాత 6 పాయింట్ ఫార్ములా, ఇలా గుర్తుపెట్టుకోండి ఇలా. సో ఫస్ట్ 8 పాయింట్ ఫార్ములా పెద్దది వస్తుంది, తర్వాత చాలా చిన్నది, తర్వాత 6 పాయింట్ ఫార్ములా వస్తుంది అనమాట. 8 పాయింట్ ఫార్ములానేమో 11th April 1969లో వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 11th April 1969లో వస్తుంది. 5 పాయింట్ ఫార్ములానేమో 1972లో వస్తుంది.
6-point ఫార్ములా అయితే 1973 దా నెక్స్ట్ ఇయరే వస్తుంది. 1973 21 సెప్టెంబర్లో వస్తుంది. ఇదేమో 11th ఏప్రిల్ 1969, ఇదేమో 21 సెప్టెంబర్ 1973, 1972 ఇది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిమూవ్ ద రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసి ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ నుంచి రిమూవ్ చేసి లీగల్ రైట్స్లో పెట్టారు కదా, అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అడిగారు అనమాట. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 4లో ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో అది దాంట్లోని రైట్ టు ప్రాపర్టీ అనేది 31 ఆర్టికల్ కదా, ఆర్టికల్ 31 నుండి లీగల్ రైట్లో పెట్టారు కదా, 300A పెడతారనమాట. 31 నుండి 300A. సో ఈ అమెండ్ చేసిన ఏ అమెండ్మెంట్ అని అడుగుతున్నారనమాట. సో ఫండమెంటల్ రైట్ని తీసి లీగల్ రైట్గా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో పెడతారనమాట. 1978లో చేంజెస్ అనేది చేస్తారనమాట. ఇంపార్టెంట్ ఇది. ఫండమెంటల్ రైట్ నుంచి తీసి లీగల్ రైట్లో పెడతారనమాట. దాని తర్వాత ఇందాక చూసాం కదా మనము మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ అది చిన్నగా చూసుకున్నాం కదా, మొహమ్మద్ కాసిం గురించి. దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారనమాట. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ మొహమ్మద్ ఆఫ్ గజనీ ఇన్వేషన్ ఆన్ ఇండియా. సో మొహమ్మద్ ఆఫ్ గజనీది ఇన్వేషన్ అయింది కదా, దాని రీజన్ ఏంటి అని అడిగారనమాట. సో ఆన్సర్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ రూల్. సో వీళ్ళది ఎందుకు, దేనివల్ల స్ప్రెడింగ్ ఇస్లామా, ఎస్టాబ్లిషింగ్ రూల్ ఇన్ ఇండియానా, టు లూట్ ద రిచెస్ ఆఫ్ ఇండియానా, షిఫ్ట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా టు హిస్ కోటా అని అడిగారు. సో ముగ్గురు గురించి చూద్దాం అనమాట. ఫస్ట్ మొహమ్మద్ కాసిం వస్తారు, మొహమ్మద్ బిన్ కాసిం వస్తారు. తర్వాత మొహమ్మద్ ఆఫ్ గజనీ వస్తారనమాట. తర్వాత మొహమ్మద్ గోరీ, ముగ్గురు వస్తారు కదా, 3 డిఫరెంట్ టైమ్స్లో వస్తారనమాట. మొహమ్మద్ కాసిం ఏమో 712 CE టైంలో వస్తారు. 712 ఇతనేమో 11th సెంచరీలో, అంటే 998 నుండి 1030 టైంలో వస్తాం. మొహమ్మద్ ఆఫ్ గోరీ ఏమో 17, ఇతను 1000 టైం అని గుర్తుపెట్టుకోండి. 1000 తర్వాత 1000 కంటే ముందు 700స్లో ఇతను, 990s 1000s టైంలో ఇతను, 1175 1206 టైంలో ఇతను అనమాట. సో ముగ్గురు. మొహమ్మద్ బిన్ కాసిం ఏమో ఇతను రిలీజియస్ ఇంకా పొలిటికల్ ఎక్స్పాన్షన్ కోసం వస్తాడనమాట. అంటే ముస్లిం అది పెంచడానికి, ఇస్లామిక్ రిలీజియస్గా పొలిటికల్ ఎక్స్పాన్షన్ కోసం వస్తారనమాట. ఇతను రిలీజియస్ ఇంకా పొలిటికల్ ఎక్స్పాన్షన్ కోసం వస్తారు. ఇతను సింధ్ ఇంకా ముల్తాన్ ఈ రెండు మాత్రమే ఏరియాస్ ఇంపాక్ట్ అయినాయి అనమాట. సింధ్ ఇంకా ముల్తాన్ ఏరియాస్ మాత్రమే. ఇంకా ఇతను ఫస్ట్ ముస్లిం ఫుట్ హోల్డ్ ఇన్ ఇండియా ఇతని వల్లనే వస్తుంది అనమాట. ఇతను జిజియా ట్యాక్స్ ఏదైతే ఉందో, జిజియా ట్యాక్స్ ఫస్ట్ టైం ఇతనే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. హూ ఇంట్రడ్యూస్ జిజియా ట్యాక్స్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మొహమ్మద్ బిన్ కాసిం అనమాట. సబ్ కాంటినెంట్కి మన సబ్ కాంటినెంట్ ఫస్ట్ టైం ఇతను ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ ముస్లిం ఇన్వేషన్ ఎవరిది అంటే మొహమ్మద్ బిన్ కాసిం అనమాట. ఇతను 712లో ఎవరితో ఫైట్ చేస్తారంటే సింధ్ ఇంకా ఇక్కడ సింధ్ ముల్తాన్ అని చూసాం కదా. సింధ్ రూలర్ ఎవరు అంటే ఆ టైంలో హిందూ రూలర్ అనమాట. ఎవరు అంటే రాజా దహీర్ అంటే కర్డ్ అని గుర్తుపెట్టుకోండి. రాజా దహీర్ తను ఫైట్ ఉంటుంది. ఆ బ్యాటిల్ ఏమంటారంటే బ్యాటిల్ ఆఫ్ రేవార్ ఆ బ్యాటిల్ని. సో దాని తర్వాత మొహమ్మద్ గజనీ ఇతను 11th సెంచరీ అంటే 998 నుండి 1030 వరకు కదా. సో ఇతను మెయిన్ పర్పస్ ఇతనిది వెల్త్ కోసమే వస్తారనమాట. ఇతను ఏదైతే ఉందో పొలిటికల్ ఇంకా రిలీజియస్ ఎక్స్పాన్షన్ కోసం వస్తాడు కదా. సెకండ్ అతను అయితే వెల్త్ కోసమే ఎక్కువ వస్తారనమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ సిటీని, వాళ్ళ క్యాపిటల్ని బ్యూటిఫై చేసుకోవడానికి, వారిలో వాళ్ళకి ఫండ్ చేసుకోవడానికి కోసమే వస్తారనమాట. సో మెయిన్గా ఇతను వెల్త్ ఇంకా ప్రెస్టేజ్ కోసం వస్తాడు. ఇతను 11 టైమ్స్ వస్తాడనమాట. 11 క్విక్ రైడ్స్ అనమాట ఇతనివి. రిటర్న్ టు గజనీ అనమాట. తన గజనీ ప్లేస్కి వెళ్ళిపోతాడు అనమాట. లెఫ్ట్ ద బార్డర్స్ వీక్. ఇతని వల్ల ఏమైందంటే ఈ బార్డర్స్ ఏవైతే ఉందో అది వీక్ అయిపోయేసరికి నెక్స్ట్ వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట ఇన్వైట్ చేయడానికి. ఇతన్ని గ్రేట్ ప్లండరర్ అంటారు. 17 టైమ్స్ ఇన్వైట్ చేస్తాడు కదా. సో గ్రేట్ ప్లండరర్ అని ఎవరిని అంటారు అంటే మొహమ్మద్ ఆఫ్ గజనీని అంటారు అనమాట. వీళ్ళు టర్క్స్ అనమాట, టర్కిష్ వాళ్ళు అనమాట వీళ్ళు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాడనమాట ఇతను. మొహమ్మద్ ఆఫ్ గజనీ ఎక్కడ నుండి వస్తాడంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తాడనమాట మొహమ్మద్ ఆఫ్ గజనీ. ఇతని గ్రేట్ ప్లండరర్ అంటారు కదా. 17 టైమ్స్ క్విక్ రైడ్స్ కదా, అందులో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట, అన్ని ఇంపార్టెంట్ ఉండవు. ఒకటి ఇతను ఇవన్నీ దేనికి వేసుకుంటాడు ఈ రైడ్స్ అని, దేనికోసం ఈ మనీ అంతా ఏం చేస్తాడు అంటే టు ఫండ్ ఈజ్ వార్స్ ఇన్ సెంట్రల్ ఏషియాలో తను వార్స్ చేస్తాడు కదా, దానికి ఫండ్ కోసం అని. ఇంకా బ్యూటిఫై ఈజ్ క్యాపిటల్ గజనీని. ఇతను ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పేష్వార్ అనమాట, పెషావర్ 1001 CE టైంలో. ఇతను ఇది ఇంపార్టెంట్, రాజా జయపాల. ఎవరితను అంటే హిందూ షాహీ డైనాసిటీ రూలర్ అనమాట. రాజా జయపాల వాళ్ళ సన్న ఆనందపాల అనమాట. వాళ్ళిద్దరితో ఫైట్ ఉంటుంది. జయపాలను ఓడిస్తాడు అనమాట ఇతను బ్యాటిల్ ఆఫ్ పెషావర్ 1001 CE టైంలో. ఓడించేసరికి అతను సూసైడ్ చేసుకొని చనిపోతాడు అనమాట. దాని మీద కోపంతో వాళ్ళ సన్ ఆనందపాల ఫైట్ చేస్తాడనమాట. అతనిది బ్యాటిల్ ఆఫ్ చాచ్ అంటారు. ఇది పెషావర్, ఇది చాచ్, పీసీ అని గుర్తుపెట్టుకోండి. పెషావర్ చాచ్. ఇది 1008 CE టైంలో. ఇతను ఏం చేస్తాడంటే ఆనందపాల వేరే ఇండియన్ రూలర్స్ని కూడా కాన్ఫెడరసీతో ఫైట్ ఉంటుంది అనమాట. ఇతను ఆనందపాల కూడా ఓడిపోతాడు ఇందులో. గేట్వే ఆఫ్ నార్త్ ఇండియా ప్లెయిన్స్కి ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా అతను బార్డర్స్ని చాలా వీక్గా చేసేస్తాడు అనమాట. దీని తర్వాత ఇతను ఇంకేం ప్లండర్ చేస్తాడు అంటే మథురాని, కనౌజ్ని, వెల్తీ రిలీజియస్ పొలిటికల్ సెంటర్స్ని అంతా టార్గెట్ చేశాడు అనమాట. సో ఇతను ఏది అంటే మథురా, కనౌజ్ని కూడా ఇతను లూట్ చేసేస్తాడు 1018లో. కానీ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇతని టైంలో సోమనాథ్ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది కదా, ఆ టెంపుల్ని రైడ్ చేస్తాడు. ఎప్పుడు అంటే 1025 టైంలో, గుర్తుపెట్టుకోండి. 1025 CEలో రైడ్ చేస్తాడు. ఇది 16th అనమాట. 17 టైమ్స్ వస్తాడు కదా, 16th వన్ సోమనాథ్ టెంపుల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1025 CE టైంలో వస్తాడు. గుజరాత్లో ఉంది సోమనాథ్ టెంపుల్. దాన్ని రైడ్ చేసి దాన్ని వన్ ఆఫ్ ద వెల్తియస్ట్ అనమాట అప్పటి టైంలో ఇండియాలో. అది దాన్ని లూట్ చేస్తారు, దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు అనమాట 1025-1026 టైంలో అనమాట. సోమనాథ్ టెంపుల్ 16th టైం ఇంపార్టెంట్. అది అన్ని ఇన్వేషన్స్లో అది ఇంపార్టెంట్. దాని తర్వాత మొహమ్మద్ గోరీ వస్తాడు 1175-1206 టైంలో. ఇతని మెయిన్ ఎజెండా ఏంటంటే పర్మనెంట్ ఇస్లామిక్ ఎంపైర్ని ఇక్కడ పెట్టాలి అని. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఫస్ట్ అతను అయితే జస్ట్ ఎక్స్పాన్షన్ కోసం అంతే ఉండేది. సెకండ్ అతను లూట్ చేయడానికి. ఇతను ఏంటంటే అతను ఒక పర్సన్ని పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. సో ముస్లామిక్ ఎంపైర్ని స్టార్ట్ చేస్తాడు. సో అది ఇతను అనమాట. ఇంకా డైరెక్ట్గా ఇతను అనెక్స్ చేసేస్తాడు, టెరిటరీస్ని తీసుకుంటాడు, ఆక్రమిస్తాడు. సో ఇతను ఫౌండెడ్ ద ఢిల్లీ సల్తనేట్స్. ఇతను తన మనిషిని పెట్టి వెళ్ళిపోతాడు కదా, తన జనరల్ని పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. అతను ఢిల్లీ సల్తనేట్స్ని స్టార్ట్ చేస్తాడు అనమాట. ఎవరు అంటే అతని గవర్నర్ ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తాడు. ఏం స్టార్ట్ చేస్తాడు, ఢిల్లీ సల్తనేట్స్లో చాలా ఉంటారు కదా, స్లేవ్ డైనాసిటీని స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ది స్లేవ్ డైనాసిటీ అనమాట. ఆ స్లేవ్ డైనాసిటీని స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్. ఇతను ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ మొహమ్మద్ గోరీ అనమాట. ఇతన్ని యాక్చువల్గా ద ఎంపరర్ ఫౌండర్ అంటారు, ఎందుకంటే ఇతనే కదా పర్మనెంట్ ఇస్లామిక్ ఎంపైర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటు. సో ఎంపైర్ ఫౌండర్ ఇతను అనమాట మొహమ్మద్ గోరీ. ట్రూ ఫౌండర్ అని కూడా అంటారు ఇతన్ని. ప్లండరర్ అయితే గజనీన్ కదా, ఇతన్ని ట్రూ ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా అనమాట. ఇతని 2 వార్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ టెర్రెయిన్, ఇంతకుముందు అతని బ్యాటిల్ ఆఫ్ పెషావర్, చాచ్, సోమనాథ్ టెంపుల్ది చాలా ఇంపార్టెంట్ కదా. ఇతని బ్యాటిల్ ఆఫ్ టెర్రెయిన్ 1, బ్యాటిల్ ఆఫ్ టెర్రెయిన్ 2 అనమాట. టెరిటరీ అని గుర్తుపెట్టుకోండి. బ్యాటిల్ ఆఫ్ టెర్రెయిన్ 1191, 1192 2 టైమ్స్ అనమాట. 1191లో పృథ్వీరాజ్ చౌహాన్తో, ఇక్కడ పీసీ కదా, ఇందాక పెషావర్ చాచ్ కదా, ఇక్కడ పీసీఏ, ఇది కూడా పీసీ కాకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్తో ఫైట్ చేసి ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు అనమాట ఫస్ట్ టైం. మొహమ్మద్ ఆఫ్ గజనీ 17 టైమ్స్ వచ్చినా కూడా ప్రతిసారి గెలిచి వెళ్ళిపోతాడు అనమాట. అదే మొహమ్మద్ గోరీ 2 టైమ్స్ ఫైట్ ఉంటుంది కదా పృథ్వీరాజ్ చౌహాన్తో. ఫస్ట్ టైం పృథ్వీరాజ్ చౌహానే గెలుస్తాడు అనమాట. సెకండ్ టైం 1192 టైంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతారు, మొహమ్మద్ గోరీ గెలుస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది 1192 టైంలో. సో వీళ్ళు ముగ్గురు వస్తారు కదా, వీళ్ళు ముగ్గురు వచ్చి ఏం చేస్తారంటే ఎకనామికల్గా డ్రైన్ అయిపోతుంది ఒకటి, ఇంకొకటి పొలిటికల్గా వీక్ అయిపోతారు అన్నమాట. ల్యాక్ ఆఫ్ యూనిటీ మన దగ్గర లేదు కదా. అప్పుడు రాజ్పూత్ రూలర్స్ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. ఇంకా మనం మోర్ రిలయన్స్ ఆన్ స్లో మూవింగ్ ఎలిఫెంట్స్ మీద ఎక్కువ రిలై అయిపోవడం వల్ల
ఇంకా మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఏం చేశారంటే పంజాబ్ కాకుండా మిగతా ఎక్కడ అతను మొహమ్మద్ ఆఫ్ గజ్నీ పంజాబ్ మాత్రమే ఆక్రమించుకుంటాడు, మిగతా ఏం చేయడం అనమాట. ఇతనైతే సింధ్ ఇంకా ముల్తాన్ మాత్రమే, కానీ ఇతను యాక్చువల్గా స్టార్ట్ చేస్తాడు కదా. ఈ మొహమ్మద్ ఆఫ్ గజ్నీ కాంక్వెస్ట్లో ఏం చేశాడంటే హిందూసాహి కింగ్డమ్స్తోనే కదా అయితే ఇక్కడ పెషావర్ ఇంకా చాచ్ హిందూసాహి రూలర్స్తోనే కదా, జైపాల ఆనందపాల. సో ఇది వీళ్ళు వీక్ అయిపోయేసరికి ఏమైందంటే బఫర్ జోన్ లాగా ఉండేదన్నమాట ఇండియాకి. అది ఆ బఫర్ స్టేట్ని కాస్త తను రెస్టోర్ చేసేసరికి లేటర్ ఆన్ వచ్చే వాళ్ళందరికీ ఈజీ అయిపోతుంది అనమాట ఇండియా ఇన్వైట్ చేయడానికి. సో నార్త్ వెస్ట్ బార్డర్స్ని తను ఓపెన్ పెట్టేస్తాడు అనమాట మొహమ్మద్ గజ్నీ అనమాట. సో తర్వాత వచ్చిన మొహమ్మద్ గోరికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇన్వైట్ చేయడానికి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ముస్లిం ఇన్వేజన్ స్టార్ట్ ఇలా అయింది, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పాను. సో ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే హూ రోట్ నాట్యశాస్త్ర ఎవరు రాశారు అడిగారు అనమాట. భరతముని రాశారనమాట. భారతముని. ఈ నాట్యశాస్త్రాన్ని 5th వేద అని కూడా అంటారు అనమాట. 5th వేద అని దేన్ని అంటారు, పంచమ వేద అని అంటే నాట్యశాస్త్రం అనమాట. ఇందులో ఏమేమి ఉంటుందంటే ఆబ్వియస్లీ నాట్య అంటే డ్యాన్స్ కదా, సో డ్రామా, డ్యాన్స్, ఇంకా మ్యూజిక్ గురించి ఉంటుంది. ఇంకా వేరే కూడా ఆప్షన్స్లో ఉన్నాయి. ఏంటంటే పతాంజలి అని ఉంది. సో పతాంజలి అనేది ఇది యోగా, మనకు తెలుసు కదా, యోగ సూత్రాలు ఉంటాయి ఇందులో. ఇంకా మహాభాష్య కూడా రాస్తాను అనమాట. ఇద్దరు మహాభాష్య, పతాంజలి మహాభాష్యకి కమెంటరీ, సాంస్కృతిక గ్రామర్ అనమాట. ఇది మహాభాష్య రాస్తాడు, యోగా సూత్రాలు ఉంటాయి ఇందులో. ఇంకా నటరాజ మనకు తెలుసు కదా, లార్డ్ శివ యాజ్ ద కాస్మిక్ డాన్సర్ అనమాట. ఇది నటరాజ. మాతంగ ముని బృహద్దేశి. ఫస్ట్ మేజర్ టెక్స్ట్ టు డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రాగా అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం డిస్క్రైబ్ చేసింది ఒక టెక్స్ట్లో అంటే ఇదే అనమాట. మాతంగ ముని డిస్క్రైబ్ చేస్తారు బృహద్దేశిలో. అభినయ దర్పణ, ఇది చాలా ఇంపార్టెంట్. అభినయ దర్పణ అంటే ఇది క్లాసికల్ ఇండియన్ డాన్సెస్ ది టెక్స్ట్ అనమాట. ఇది ఎవరు రాశారు అంటే నందికేశ్వర. ద మిర్రర్ ఆఫ్ గెస్చర్ అంటారు. అభినయ దర్పణ అంటే ద మిర్రర్ ఆఫ్ గెస్చర్. ఇంపార్టెంట్. నాట్యశాస్త్రం ఎవరు రాశారు? భారతముని. 5th వేద అంటారు. ఇందులో డ్రామా, డ్యాన్స్, మ్యూజిక్ గురించి ఉంటుంది. పతాంజలి ఏం రాస్తారంటే యోగా సూత్రాస్ గురించి రాస్తారు. ఇంకా మహాభాష రాస్తారు, కమెంటరీ అనమాట ఇది సాంస్కృతిక గ్రామర్కి. నటరాజనేమో లార్డ్ శివాని కాస్మిక్ డాన్సర్ అది రాస్తారు. మాతంగ ముని బృహద్దేశి రాగా అనేది ఫస్ట్ టెక్స్ట్ రాగా గురించి ఇదే అనమాట. అభినయ దర్పణ మిర్రర్ ఆఫ్ గెస్చర్ అంటారు. ఇది రాసింది ఎవరు అంటే నందికేశ్వర అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏం అడిగారంటే వాట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఇన్ అశోకాస్ దమ్మ. అశోక దమ్మ ఉంది కదా, అందులో కీ ప్రిన్సిపల్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్లో సెల్ఫ్ కంట్రోల్, కైండ్నెస్, ప్యూర్నెస్, దమ్మ అని ఇచ్చారు. సో దమ్మ అంటే అశోక దమ్మ అది కైండ్నెస్ అనమాట. కైండ్నెస్ ఉండాలి, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనము చనిపోయాక స్వర్గంకి వెళ్తాము అని ఉంటుంది ఇక్కడ. నార్మల్గా బుద్ధిస్ట్ టెక్స్ట్లో ఏముంటుంది, సాల్వేషన్ అని ఉంటుంది కదా, సాల్వేషన్ అని. కానీ ఈ అశోక దమ్మలో సాల్వేషన్ గురించి కాదు, కాకపోతే స్వర్గంకి వెళ్తాము, హెవెన్కి వెళ్తాము, మంచి చేయాలి అలాంటివి ఉంటాయి అనమాట. కైండ్నెస్, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరితో మంచిగా ఉండాలి, ఇలాంటివి ఉంటాయి అనమాట ప్రిన్సిపల్స్ అందులో అశోక దమ్మలో. హూ హ్యాస్ ద టైటిల్ ఆఫ్ రివైవర్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. కాకతీయ డైనాసిటీని రివైవ్ చేసింది ఆ టైటిల్ ఎవరికి ఉంది అని అడిగారు అనమాట. రుద్రదేవకి. రివైవర్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ ఎవరికి ఉందంటే రుద్రదేవ ప్రతాపరుద్ర అవ్వన్ అనమాట. సో ఇక్కడ వేరే కూడా ఇచ్చారు ఆప్షన్స్లో. సో ఇతను ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ కదా, అందుకే ఇతను రివైవర్ అంటారు. ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ 1163 టైంలో. ఇప్పుడే 1000 పిల్లర్ టెంపుల్ కూడా ఉంటుంది కదా, 1000 పిల్లర్ టెంపుల్, హన్మకొండ టెంపుల్ ఇతని టైంలో, రుద్రదేవ టైంలోనే ఉంటుంది. దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు కదా. 1163 ఇంపార్టెంట్. ఇదే టైంలో ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, అదే టైంలో ఇతను కరోనేట్ కూడా అవుతారు కదా, ఇండిపెండెంట్ రూలర్గా అవుతారు అనమాట ఇతను. ఇంకా గణపతి దేవ, ఆప్షన్స్లో గణపతి దేవ కూడా ఉంది. సో గణపతి దేవాని ఎంపైర్ బిల్డర్ అంటారు అనమాట. ఎంపైర్ బిల్డర్ ఎందుకంటే ఇతను
కింగ్డమ్స్ టోటల్ సవర్నిటీ తీసుకొచ్చాడు. ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ డెత్ ఇతన్ని క్యాప్టివ్గా తీసుకెళ్తారు. ఎవరు? యాదవాస్ తీసుకెళ్తారనమాట. అతను రిలీజ్ అయ్యాక అంత తెలుగు స్పీకింగ్ రీజన్స్ని ఇతను యునైట్ చేస్తాడనమాట. సకల దేశ ఇతను ఏమంటారంటే దానివల్ల సకల దేశ ప్రతిష్టాపనచార్య అంటారనమాట. సకల దేశ ప్రతిష్టాపనచార్య అని ఎవరిని పిలుస్తారు అంటారు. ఇంత పెద్ద టైటిల్ గణపతి దేవకు ఉందని గుర్తుపెట్టుకోండి. తర్వాత బేటరాజు 1కి ఆప్షన్స్లో అది కూడా ఇచ్చారు కాబట్టి బేటరాజు 1 ఇది బీపీ కదా. బేటరాజు 1, ప్రోలరాజు 1, బేటరాజు 2, ప్రోలరాజు 2. ఆ తర్వాతనే ఇండిపెండెంట్ రూలర్ రుద్రదేవ స్టార్ట్ అవుతుంది కదా. రుద్రదేవ ఆర్ ప్రతాపరుద్ర 1, తర్వాత మహాదేవ, తర్వాత గణపతి దేవ, తర్వాత రుద్రమదేవి వాళ్ళ డాటర్ రుద్రమదేవి కదా. దాని తర్వాత లాస్ట్గా ప్రతాపరుద్ర 2 కదా. ఇది సీక్వెన్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దాని టైంలోనే ఇంకా ఎండ్ అయిపోతుంది. ఇతను స్టార్ట్ చేస్తాడనమాట. కాకతీయ గుండన ప్రొజెక్టర్ అవి చూస్తాం కదా. సో బేటరాజు 1 ఉంది. బేటరాజు 1ని ఇతను ఫౌండర్ అనమాట. ఇతను ఫౌండర్ కదా. ఫౌండర్ కానీ ప్రొజెనేటర్ ఆఫ్ ఫౌండర్ అంటారు అనమాట డైనాసిటీది. అండ్ రుద్రమ్మదేవి ఇక్కడ ఉంది కదా. రుద్రమ్మదేవి ఇది రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవికి వారియర్ క్వీన్ అంటారు. రాజ గజకేసరి. వీళ్ళకి దయాకేసరి రాయకేసరి అంటారు. దయాకేసరి తనకి కూడా అంటారు దయా అని. ప్రతాపరుద్ర 2కి ప్రతాపరుద్ర 1కి దయాకేసరి అంటారు. వీళ్ళిద్దరికి రాజగజకేసరి అంటారు అన్నమాట. దయాకేసరి వీళ్ళిద్దరికి రాయకేసరి అంటారు. ఇంకా రేచర్ల రుద్ర ఎప్పుడైతే క్యాప్టివ్గా వెళ్తారో గణపతి దేవ తను కాకతీయ డైనాసిటీని ఇతను గణపతి దేవ లేనప్పుడు ఇతను చూసుకుంటాడు కదా. సో ఇతన్ని కాకతీయ రాజ్య స్థాపనోచార్య అంటారనమాట. రివైవర్ ఏమో ప్రతాపరుద్ర 1కి అంటారు. స్థాపనోచార్యనేమో కాకతీయ రాజ్య స్థాపనాచార్య రాయచర్ల రుద్రాక్ అంటారు. ఇతను జనరల్ ఆఫ్ గణపతి దేవ అనమాట. ఇతను ప్రొటెక్ట్ చేసి రీఎస్టాబ్లిష్ చేశారనమాట. వాళ్ళు గణపతి దేవ వాజ్ ఇన్ క్యాప్టివిటీ ఉన్నప్పుడు ఇతను చూసుకుంటాడు కాబట్టి స్థాపనాచార్య అంటారు అనమాట. ఇతనిది కూడా ఇంపార్టెంట్ టైటిల్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే 1919 టైంలో ఇన్ 1919 విచ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు గివ్ దెమ్సెల్ఫ్ గ్రేటర్ పవర్ ఓవర్ ద పీపుల్. సో 1919 టైంలో ఏం యాక్ట్ వచ్చింది అని అడిగారు అనమాట. రౌలత్ యాక్ట్ వస్తుంది అనమాట. ఈ యాక్ట్ వల్లనే దీని తర్వాతనే మనకి జలియన్ వాలాబాగ్ స్టార్ట్ అవుతుంది కదా. జలియన్ వాలాబాగ్ అమృత్సర్లో జరుగుతుంది. చాలామంది చనిపోతారు. జనరల్ డయర్ ఇవన్నీ చూస్తాం కదా. సో ఇది బ్లాక్ యాక్ట్ అంటారు అనమాట. ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు అని అదొకటి తీసుకొస్తారనమాట. రౌలత్ యాక్ట్, బ్లాక్ యాక్ట్. దానివల్ల వీళ్ళు అమృత్సర్లో మీటింగ్ జరుగుతుంది. దాంట్లోనే కాల్పులు జరిగి చాలామంది చనిపోతారు అనమాట. ఫైరింగ్ జరిగి జనరల్ డయర్ వల్ల. సో గుర్తుపెట్టుకొని 1919లో ఏం యాక్ట్ వచ్చింది అంటే రౌలత్ యాక్ట్. మిగతా యాక్ట్స్ ఇక్కడ ఏమున్నాయంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఉంది. రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే మనకు తెలుసు 1773, 1793 అలాంటివి. ఇంకా పిచ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చింది? పిచ్ ఇండియా యాక్ట్ 1784 ఇందాక చూసాం కదా. ఈ 1773, 1785 రెండు హాస్టింగ్స్ టైంలో వచ్చాయని చూసాం కదా ఇందాక. ఇంకొకటి ఏంటంటే హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఇందాక చూసాం కదా. హాస్టింగ్స్, బెంటిక్, క్యానింగ్. హాస్టింగ్స్ ఏమో లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇతను వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? లాస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ వైస్రాయ్, క్యానింగ్ అనమాట. 1858 టైంలో 1857 రివాల్ట్ తర్వాత 58 యాక్ట్ తర్వాత తను ఫస్ట్ వైస్రాయ్ అవుతాడు. ఎందుకంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పోస్ట్ చేస్తారు కాబట్టి. ఇదేమో 1773 టైంలో ఉంటాడు కదా ఇతను. 17 హాస్టింగ్స్ ఉంటాడు 85 వరకు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని దేని అంటారా అని ఉంది ఇక్కడ.
సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ. సో ఇది దానికి రిలేటెడ్వి అన్నీ చూద్దాం ఒకసారి. సో సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇండియా ఏంటంటే పోచంపల్లి అనమాట. పోచంపల్లి ఇక్కత్ అంటాం కదా, ఇక్కత్ సిల్క్ వీవింగ్ అది జరుగుతుంది కదా. సో పోచంపల్లిని సిల్క్ సిటీ అంటారు. ఇంకా ఆప్షన్స్లో సిరిసిల్ల కూడా ఇచ్చారనమాట. సిరిసిల్లని టెక్స్టైల్ టౌన్ అంటారనమాట. సిల్క్ సిటీ అయితే పోచంపల్లి, సిరిసిల్ల టెక్స్టైల్ టౌన్. ఇక్కడ పవర్ లూమ్స్ ఉంటాయన్నమాట. పవర్ లూమ్స్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్కువ బ్లూమ్ అయింది ఇక్కడ. నారాయణపేట ఇచ్చారు ఆప్షన్లో. నారాయణపేట్ని హ్యాండ్లూమ్ సిల్క్ అంటారు. హ్యాండ్లూమ్ సిల్క్ కాటన్ శారీస్. నారాయణపేట్ది హ్యాండ్లూమ్ సిల్క్ ఇంకా కాటన్ శారీస్ ఫేమస్ అక్కడ. కరీంనగర్లో సిటీ ఆఫ్ గ్రానైట్స్ అంటారు కరీంనగర్ది. సిల్వర్ ఫిలిక్రీ, గ్రానైట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ అనమాట. సో సిటీ ఆఫ్ గ్రానైట్స్, సిల్వర్ ఫిలిక్రీ కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. హైదరాబాద్ని ఏమంటారు? సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. పర్ల్స్కి సిటీ. ఇంకా నిజామ్స్ ది సిటీ, సిటీ ఆఫ్ నిజామ్స్, సిటీ ఆఫ్ పర్ల్స్, వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ అని కూడా అంటారు. సో ఇది బిర్యానీకి ఫేమస్. పర్ల్ ఇంకా డైమండ్ ట్రేడ్స్ కూడా ఇక్కడ జరిగాయి ఎక్కువగా. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ పర్ల్స్, నిజామ్స్, బిర్యానీ. ఇక్కడ పర్ల్ ఇంకా డైమండ్ ట్రేడ్కి కూడా చాలా ఫేమస్ ఇది. ఇంకా నిజామాబాద్ అయితే సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారనమాట. నిజామాబాద్ని ఇందూర్ అంటారు కదా, సిటీ ఆఫ్ నవాబ్స్. ఇంకా జోగులాంబ గద్వాల్ ఏదైతే ఉందో దాన్ని గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. జోగులాంబ ఇక్కడ ఉంటారు కదా, జోగులాంబ గద్వాల్ని గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. సౌత్ ఎంట్రన్స్ ఆఫ్ స్టేట్ ఇది. జగిత్యాల్ని ల్యాండ్ ఆఫ్ మ్యాంగోస్ అంటారు. ల్యాండ్ ఆఫ్ మ్యాంగోస్ ప్రొడక్షన్ ఎక్కువ గుడ్ క్వాలిటీ ఉంటాయి ఇక్కడ. ఇంకా నిర్మల్ మనకు తెలుసు కదా, ఆర్ట్ ఇంకా క్రాఫ్ట్ హబ్ ఇది. టాయ్స్ ఇంకా పెయింటింగ్స్ చూస్తాం కదా అక్కడ. ఆదిలాబాద్ని వైట్ గోల్డ్ సిటీ అంటారు, ఎందుకంటే అక్కడ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి. ఆదిలాబాద్లో కాటన్ ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి వైట్ గోల్డ్ సిటీ అంటారు. వరంగల్ది అయితే సిటీ ఆఫ్ టెంపుల్స్, అక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా వరంగల్లో. ఇంకా సిటీ ఆఫ్ లేక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో సిటీ ఆఫ్ టెంపుల్, సిటీ ఆఫ్ లేక్స్ అని వరంగల్ అంటారు. ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్ ఉంటుంది, లేక్స్ ఉంటాయి కదా. సో అందుకనేమో ఇది మనం తెలంగాణలో ఏమేమి చూసాము? సిల్క్ సిటీ అంటే ఏమంటాము? పోచంపల్లిని అంటాం. సిరిసిల్ల అని టెక్స్టైల్ టౌన్, ఇంకా పవర్ లూమ్స్ ఉంటాయి కాబట్టి. నారాయణపేటలో మనం హ్యాండ్లూమ్ సిల్క్ కాటన్ శారీస్ చూస్తాము. కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ, సిటీ ఆఫ్ గ్రానైట్స్ అని కూడా అంటారు అనమాట. సో గ్రానైట్ ఇంకా ఫిలిగ్రీకి ఫేమస్ ఏంటి అంటే కరీంనగర్. హైదరాబాద్లో సిటీ ఆఫ్ పర్ల్, సిటీ ఆఫ్ నిజామ్స్. సిటీ ఆఫ్ నవాబ్స్ అయితే నిజామాబాద్, ఇందూర్. ఇది బిర్యానీ, సిటీ ఆఫ్ బిర్యానీ, అది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ కూడా ఇది. నిజామాబాద్, ఇందూర్ అయితే సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారు. జోగులాంబ గద్వాల్ ఇక్కడ తెలంగాణకి ఇక్కడ ఉంటుంది కదా, సో గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. జగిత్యాల్ మ్యాంగోస్కి, నిర్మల్ ఏమో ఆర్ట్ ఇంకా క్రాఫ్ట్స్కి, ఆదిలాబాద్ ఇక్కడ వైట్ గోల్డ్ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది కదా అక్కడ. వరంగల్లో అయితే టెంపుల్స్ ఇంకా లేక్స్. ఇది తెలంగాణ. ఇండియా చూద్దాం. ఇండియాలో బెంగళూరుని ఏమంటారంటే, బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారన్నమాట. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. గార్డెన్ సిటీ అంటే ఏంటంటారంటే బెంగళూరుని అంటారు. ఇంకా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. సో గార్డెన్ సిలికాన్ వ్యాలీ దేని అంటారంటే బెంగళూరుని అంటారనమాట. ముంబైని ఏమంటారు? ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అని కూడా అంటారు అనమాట. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా, మన దగ్గర జోగులాంబ గద్వాల్ కదా, ఇక్కడనేమో ముంబై గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. జైపూర్ అయితే పింక్ సిటీ అంటారు, మనకు తెలుసు కదా జైపూర్ని పింక్ సిటీ అంటారు. ఇంకా ప్యారిస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట జైపూర్ని. కోయంబత్తూర్ని మ్యాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. తమిళనాడు కోయంబత్తూర్, మ్యాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. సూరత్ని డైమండ్ సిటీ అంటారు, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా.
డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, ఇంకా సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట. మనం సిల్క్ సిటీ ఇందాక ఏం చూసాము, పోచంపల్లి చూసాం కదా. ఇక్కడైతే ఇండియాలో అయితే సూరత్ అనమాట. సూరత్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇంకా ఇక్కడ నేషనల్ సిల్క్ సిటీ ఇది సూరత్. బగల్పూర్, బీహార్లో ఉన్న బగల్పూర్ని కూడా సిల్క్ సిటీ అనే అంటారనమాట. ఇంకా వారణాసి, వారణాసిలో మనం ఏం చూసాము, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అంటే వారణాసి అనమాట. స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సిటీ ఆఫ్ లైట్స్ కూడా, సిటీ ఆఫ్ లైట్స్ అంటారు. స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట వారణాసిని. జంషెద్పూర్, జంషెద్పూర్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. జంషెద్ ఇంకా అయిపోయింది అన్నమాట ఇక్కడ. సో జంషెద్పూర్ని మనకు తెలుసు కదా, జంషెద్పూర్ ఇస్ ఫేమస్ ఫర్ స్టీల్స్. పిట్స్బర్గ్, జంషెద్పూర్ అనమాట. వారణాసి అయితే స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ లైట్స్ అంటారు. బగల్పూర్ బీహార్ది, ఇంకా సూరత్ది సిల్క్ సిటీ అంటారు. డైమండ్ సిటీ అని కూడా సూరత్ అంటారు. కోయంబత్తూర్ అయితే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. జైపూర్ని పింక్ సిటీ, ప్యారిస్ ఆఫ్ ఇండియా. సిటీ ఆఫ్ డ్రీమ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా అయితే ముంబై. బెంగళూరు అయితే గార్డెన్ సిటీ, సిలికాన్ వ్యాలీ అనమాట. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే ఇక్కడ, వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి దయానంద్ సరస్వతి, ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆర్య సమాజ్ ఇవి స్టార్ట్ చేశారు స్వామి దయానంద్ సరస్వతి అనమాట. దయానంద్ సరస్వతి, ఇతని మూల్ శంకర్ అని కూడా అంటారు. దయారాం సరస్వతి మూల్ శంకర్ అంటారు. ఇతను 1875 ఏప్రిల్ 10th గుర్తుపెట్టుకుని. ఇప్పుడు స్టార్ట్ అయింది ఏప్రిల్ 10th 1875. ఇందాక చూసాం కదా ఏప్రిల్ 11th అప్పుడు 8 పాయింట్ ఫార్ములా, ఏప్రిల్ 11 1869 కదా. ఇదేమో 1875 ఏప్రిల్ 10th. 75 ఇయర్ ఇంపార్టెంట్ ఎక్కువ. 75 గుర్తుపెట్టుకోండి. 1875 ఏప్రిల్ 10th. ఇది స్టార్టింగ్ బాంబేలో ఉండేది దీని హెడ్ క్వార్టర్స్. దాని తర్వాత చేంజ్ టు లాహోర్ అనమాట. బెల్ అని గుర్తుపెట్టుకోండి. బెల్ బాంబే నుండి లాహోర్కి చేంజ్ అయింది క్యాపిటల్ 1875 ఏప్రిల్ 10th అప్పుడు. ఇతని స్లోగన్ ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్ కదా. గో బ్యాక్ టు వేదాస్ అనమాట వీళ్ళది స్లోగన్. ఇదేంటంటే వేదాస్ ఇన్ఫాలిబుల్ అని చెప్తారనమాట. ఇన్ఫాలిబుల్, ట్రూ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇది దీంట్లోనే. ఇది ఇంకా ఫైనల్ అలా చెప్తారనమాట. మోనోథియిస్టిక్స్ అనమాట వీళ్ళు, ఒక్కటే గాడ్ని నమ్ముతారు. ఇంకా విడో రీమ్యారేజెస్ చేయాలి అన్న విడో రీమ్యారేజెస్కి వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇంకా ఫీమేల్ ఎడ్యుకేషన్కి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి ఇవన్నీ చేస్తారు వీళ్ళు. ఇంకా వీళ్ళు ఐడల్ వర్షిప్ని ప్రమోట్ చేయరనమాట. ఐడల్ వర్షిప్కి అగేన్స్ట్గా ఉంటారు. చైల్డ్ మ్యారేజెస్కి అగేన్స్ట్గా ఉంటారు. సతీకి, ఈ సతీ అబాలిష్ అయింది ఎప్పుడు 1829లో కదా. దీనికి అగేన్స్ట్గా కూడా ఉంటారు. బర్త్ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్కి కూడా అగేన్స్ట్గా ఉంటారు. పోలిథియిజం కూడా అగేన్స్ట్ అనమాట వీళ్ళు. ఇది 1875లో కదా, 1875 కదా ఫామ్ అయింది. 1884కి 1893, 75 నుండి 1893 ఆల్మోస్ట్ 20 years కూడా కాలేదు. స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఇది స్ప్లిట్ అయిపోతుంది. ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే ఒకటి ఎడ్యుకేషన్ ఐడియాలజీ మీద, ఇంకొకటి వీళ్ళ డైటరీ హ్యాబిట్స్ వల్ల. అంటే వెజ్జా నాన్ వెజ్ అన్న, మీటా వెజ్జా అన్న డిఫరెన్స్ వల్ల కూడా ఎడ్యుకేషన్ ఐడియాలజీ మోడర్నైజ్గా ఉండాలా లేకపోతే వేదాస్ అలా ఉండాలా ట్రెడిషనల్గా, అది దానివల్ల స్ప్లిట్ అవుతుంది అనమాట. సో 1893లో స్ప్లిట్ అయ్యి కాలేజ్ పార్టీ ఫామ్ చేస్తారు ఒకరు. ఇంకొకటి ఏంటి మహాత్మా ఆర్ గురుకుల పార్టీ. సో కాలేజ్ పార్టీ, మహాత్మా ఆర్ గురుకుల పార్టీ 2గా స్ప్లిట్ అవుతుంది 1893 అప్పుడు. కాలేజ్ పార్టీని ఎవరంటే లాలా హన్స్రాజ్, లాలా లజపతి రాయ్, వీళ్ళిద్దరు లాలా హన్స్రాజ్, లాలా లజపతి రాయ్. హాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇదేమో స్వామి శ్రద్ధానంద, లాలా మున్షీరామ్. మంచి శ్రద్ధానంద అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో హన్స్రాజ్, లాలా లజపతి రాయ్. వీళ్ళు ఏమంటారు అంటే కాలేజ్ అంటే కొంచెం వెస్టర్న్ టైప్ అలా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేద్దాం అనుకుంటారు. ఇంకా ఎస్టాబ్లిష్ ఏం చేస్తారంటే డిఏవి అంటే
సారీ దయానంద ఆంగ్లో వేదిక అనమాట. డిఏవిని ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళు. హూ ఎస్టాబ్లిష్ డిఏవి అంటే వీళ్ళే అనమాట. లాలా హన్స్రాజ్, లాలా లజపతి రాయ్ కాలేజ్ పార్టీ వాళ్ళు డిఏవి. ఆంగ్లో అంటే కొంచెం వెస్టర్నైజ్డ్ కదా, సో అలా వీళ్ళు ఏంటంటే పర్సనల్ చాయిస్ మీట్ అలౌ చేస్తారనమాట. వీళ్ళు మోడరేట్గా ఉంటారు వీళ్ళు. గురుకుల పార్టీ మహాత్మా వీళ్ళు ఏంటంటే స్టార్ట్ చేసింది శ్రద్ధానంద లాలా మున్షి రామ్ కదా. వీళ్ళు వేదిక ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా వెజిటేరియన్స్గా ఉండాలి. ఇంకా గురుకుల కాంగ్రీ హరిద్వార్ వీళ్ళేమో డిఏవి కదా, వీళ్ళేమో గురుకుల కాంగ్రీ హరిద్వార్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఆర్య సమాజ్ దయానంద్ సరస్వతి అనమాట 1875లో ఎస్టాబ్లిష్ చేస్తారు. 1893లో స్ప్లిట్ అవుతుంది. గో బ్యాక్ టు వేదాస్ అన్నది వీళ్ళ స్లోగన్ అనమాట. బాంబే నుంచి లాహోర్కి షిఫ్ట్ చేస్తారు వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ని. వేదాస్ అనేది ఇన్ఫాలిబుల్ అనుకుంటారు, మోనోథిస్టిక్స్ వీళ్ళు. ఇంకా వీళ్ళు స్ప్లిట్ 1893లో కాలేజ్ పార్టీగా, ఇంకా మహాత్మా ఆర్ గురుకుల పార్టీగా. ఈ గురుకుల కాబట్టి వీళ్ళది గురుకుల కాంగ్రీ అనమాట. వీళ్ళది స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్ది హరిద్వార్లో స్టార్ట్ చేస్తారు వీళ్ళు కాలేజ్ పార్టీ వాళ్ళు ఎవరంటే లాలా హన్స్రాజ్, లాలా లజపతి రాయ్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ డిఏవి మీటెలో అలాంటివి అనమాట, మోడరేట్స్ అనమాట. వీళ్ళు ఇక్కడేమో స్వామి శ్రద్ధానంద, లాలా మున్షిరామ్ అనమాట. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారంటే వెన్ వాజ్ ద హిందూ మహాసభ ఫౌండెడ్ అని అడిగారు. హిందూ మహాసభ గురించి చూద్దాము. సో హిందూ మహాసభని సర్వదేశక్ హిందూ సభ అని కూడా అంటారు. మహాసభ కదా, సర్వదేశక్ హిందూ సభ అని కూడా అంటారు అనమాట. ఇనిషియల్గా 1915లో పండిత్ మదన్ మోహన్ మాలవియా ఫౌండర్ అనమాట. ఇది ఎవరు ఫౌండ్ చేసింది అని అడుగుతారు. ఇక్కడ హరిద్వార్లో, ఇందాక కూడా హరిద్వారే కదా, గురుకుల హరిద్వార్లో ఫౌండ్ చేస్తారు. కుంభమేళా టైంలో హరిద్వార్లో ఫౌండ్ చేస్తారు అనమాట. ఫౌండర్ ఎవరు అంటే ఎంఎంఎం మదన్ మోహన్ మాలవియా 1915లో. ఇందాకంటే 1875, 1893 కదా, ఏమో 1915లో హిందూ మహాసభ సర్వదేశక్ హిందూ సభ అనమాట 1915లో ఫామ్ చేస్తారు. ఎవరు? పండిత్ మదన్ మోహన్ మాలవియా హరిద్వార్లో కుంభమేళా టైంలో ఫామ్ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ 1910లో ఏమవుతుందంటే కమిటీ ఫామ్ చేశారనమాట. అలహాబాద్ కాంగ్రెస్ సెషన్ అలహాబాద్లో జరుగుతుంది కదా. అలహాబాద్ కాంగ్రెస్ సెషన్లో 1910లో కమిటీ ఫామ్ చేస్తారు వీళ్ళు. అది ఆపరేషనల్గా 1915 రోజు ఫామ్ అవుతుంది అనమాట. ఇది తర్వాత ఆప్షన్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే 1906 ఇచ్చారు. సో 1906 ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనమాట. ఇది ఢాకాలో ఫామ్ అవుతుంది. ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఢాకా. సలీముల్లా ఇంకా ఫౌండర్ అది కదా, సలీముల్లా, ఢాకా ఆఫ్ సలీముల్లా ఫౌండ్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. 1906 ఢాకాది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ది. ఇంకా ఇది 1915లో ఫస్ట్ ప్రెసిడెంట్ దీనికి ఆల్ ఇన్ హెచ్ఎంఎస్కి హిందూ మహాసభ. ఇది అఖిల భారత హిందూ మహాసభ తర్వాత అఖిల భారత హిందూ మహాసభగా అవుతుంది అనమాట. 1921 టైంలో నేమ్ చేంజ్ చేస్తారనమాట. నార్మల్గా హిందూ మహాసభ ఉంటుంది కదా, హిందూ మహాసభ ఆర్ ఇక్కడ ఏముంది సర్వదేశక్ హిందూ సభ కదా, 1915లో ఉండదు అనమాట. దాన్ని అఖిల భారత హిందూ మహాసభగా 1921లో చేంజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు అది అఖిల భారత హిందూ మహాసభ అవుతుంది. సో ఈ అఖిల భారత హిందూ మహాసభ 1915 టైంలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. మదన్ మోహన్ మాలవియా ఫౌండర్ కదా. దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే మహారాజా ఆఫ్ కాసిం బజార్కి మహారాజా ఎవరు అంటే అప్పుడు సర్ మహేంద్ర చంద్ర నంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మహేంద్ర చంద్ర నంది ఫస్ట్ ఫౌండర్ ఆఫ్
కాసిం బజార్, అతనే దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట అఖిల భారత హిందూ మహాసభకి. ఇది ఇంపార్టెంట్. సో 1915 నుండి 1921కి చేంజ్ అయిపోతుంది. హిందూ మహాసభ కాస్త అఖిల భారత హిందూ మహాసభ అవుతుంది అనమాట. 1910లోనేమో కమిటీ ఫామ్ చేస్తారు. ఆ కమిటీ వల్ల వీళ్ళు 1915లో ఫౌండ్ అవుతుంది. చేంజ్ నేమ్ ఏమో 1921లో. తర్వాత 1935లో ఏమవుతుందంటే ఐడియాలజిక్ షిఫ్ట్ వల్ల హిందుత్వకి షిఫ్ట్ అవుతారు. ఐడియాలజికల్గా హిందుత్వ దానికి షిఫ్ట్ అవుతారు అనమాట వీళ్ళు. ఎవరి వల్ల అంటే వీడి సవర్కర్ వల్ల. 1937కి 1951లో ఏమవుతుందంటే పొలిటికల్ ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట. పొలిటికల్ ట్రాన్సిషన్ ఏంటంటే ఎస్పి ముఖర్జీ దీన్ని వదిలేసి ఏమవుతుందంటే ఎస్పి ముఖర్జీ దీన్ని వదిలేసి తను బీజేపీ స్టార్ట్ చేస్తారనమాట. సో దీనివల్ల పొలిటికల్ ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట ఎస్పి ముఖర్జీ వెళ్ళిపోయాక 1951లో. 1937లో ఏమవుతుంది హిందుత్వ దానికి షిఫ్ట్ అవుతారు వీడి సవర్కర్ వల్ల. సో ఈ వీడి సవర్కర్ది ఏంటంటే ఇతను వీడి సవర్కర్ ప్రెసిడెంట్ అనమాట హెచ్ఎంఎస్కి. 1937కి ప్రెసిడెంట్ అవుతారు. అతను 7 years ఇతనే ఉంటారనమాట ప్రెసిడెంట్గా. ఈ టైంలో డ్యూరింగ్ విచ్ ద ఆర్గనైజేషన్ మూవ్ ఫార్వర్డ్ రాడికల్గా మోర్ హిందుత్వ ఐడియాలజీ మోర్ రాడికల్గా అవుతుంది అనమాట. ఈ దానికి నెహ్రూ గారు ఒప్పుకోరనమాట ఇంత రాడికల్. సో దీన్ని ఏం చెప్తారు, ఇది నెహ్రూ గారు ఏంటంటే సెక్యులర్గా ఉండాలంటారు కదా, వీళ్ళు ఏంటంటే హిందుత్వ రాడికల్ ఐడియాలజీకి షిఫ్ట్ అయిపోయేసరికి నెహ్రూ గారు దీనికి సపోర్ట్ చేయరన్నమాట హెచ్ఎంఎస్కి. దాని తర్వాత లాలా లజపత్ రాయ్, మదన్ మోహన్ మాలవీయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీనికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మదన్ మోహన్ మాలవీయ ఫౌండర్, లాలా లజపత్ రాయ్ ఇంకా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. హూ సపోర్టెడ్ దిస్, ఎవరు అపోజ్ చేశారు అంటే నెహ్రూ గారు దిస్ ఐడియాలజీ సెక్యులర్ అది ఉండే కదా. సో ఇతను సపోర్ట్ చేయలేదన్నమాట. లాలా లజపత్ రాయ్, మదన్ మోహన్ మాలవీయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ని సపోర్ట్ చేశారు. దీని తర్వాత 1937 తర్వాత 1938లో ఏమని చెప్పారంటే ఐఎన్సీ వాళ్ళు దీన్ని డిక్లేర్ చేశారనమాట. హెచ్ఎంఎస్ని ఏం డిక్లేర్ చేశారంటే కమ్యూనల్ ఆర్గనైజేషన్గా చెప్పారనమాట. సుభాష్ చంద్రబోస్ ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ ఉండే కదా 1937-39 టైంలో, 37-38 సుభాష్ చంద్రబోస్ త్రిపుర సెషన్ అనుకుంటా 38ది. 37-38 కదా, 37 అయితే హరిపుర, 38 అయితే త్రిపుర అనుకుంటా. సో ఈ త్రిపుర సెషన్లో అనుకుంటా 1938లో సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ ఉండే ఐఎన్సీకి. అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేశారనమాట హెచ్ఎంఎస్ని కమ్యూనల్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసి బార్డ్ ఇట్స్ మెంబర్స్ ఫ్రమ్ హోల్డింగ్ కాంగ్రెస్ పొజిషన్స్ అనమాట. సో World War IIలో వీళ్ళు ఏం చెప్పారు, ఈ హిందూ మహాసభ వాళ్ళు సపోర్ట్ చేశారనమాట. బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు, వీళ్ళు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేశారు, హెల్ప్ చేస్తామని చెప్పారనమాట. ఈ వీడి సవర్కర్ది ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1937లో ఇతను ప్రెసిడెంట్ అవుతారు, 7 years పాటు ఉంటారు కదా. దానికంటే ముందు ఇతను 1904లో అభినవ భారతి సొసైటీ స్టార్ట్ చేస్తారు. హూ స్టార్టెడ్ అభినవ భారతి సొసైటీ అని అడుగుతారు కదా, వీడి సవర్కర్ అనమాట. ఏ సీక్రెట్ రెవల్యూషనరీ సొసైటీ దట్ మెనీ మహాసభ మెంబర్స్ లేటర్ వాళ్ళు ఉన్నారనమాట దీంట్లో. సో ఈ సీక్రెట్ సొసైటీ అనమాట. ఏ సీక్రెట్ రెవల్యూషనరీ సొసైటీ అభినవ భారతి అనేది, అభినవ భారత్ సొసైటీ 1904లో వీడి సవర్కర్ అనమాట ఇది. సో మొత్తం హిందూ మహాసభ అది ఒకసారి మళ్ళీ చూద్దాము. హిందూ మహాసభని సర్వదేశక్ హిందూ సభ అంటారు. ఇది ఫౌండ్ చేసింది ఎవరు, మదన్ మోహన్ మాలవీయ. ఎప్పుడు 1915లో. కానీ కమిటీ 1910లో ఫామ్ అవుతుంది కమిటీ. ఆ కమిటీలో అనుకున్న దాన్ని బట్టి వీళ్ళు 1915లో ఫౌండ్ చేస్తారు. 1910లో అలహాబాద్ కాంగ్రెస్ సెషన్లో వీళ్ళు అనుకుంటారు కమిటీ ఫామ్ చేసి, దానివల్ల హిందూ మహాసభ ఫౌండ్ చేస్తారు. 1915లో మదన్ మోహన్ మాలవీయ ఫౌండర్ అనమాట. కానీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు కాబట్టి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కాసిం బజార్ మహారాజా ఎవరు అంటే మహేంద్ర చంద్ర నంది, అతను దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట. అఖిల భారత హిందూ మహాసభ ఇది 1915లో హిందూ మహాసభగా ఉండే కదా. 1921కి వచ్చేసరికి అఖిల భారత హిందూ మహాసభ అవుతుంది అనమాట. సో 1910, 1915, 1921 ఇలా చేంజెస్ జరుగుతుంది. 1937కి వచ్చేసరికి ఏమవుతుందంటే వీడి సవర్కర్ ప్రెసిడెంట్ అవుతారు అనమాట. వీడి సవర్కర్ ఇతను ఇంతకంటే ముందు 1904లో అఖిల భారత సొసైటీ స్టార్ట్ చేస్తారు కదా, సీక్రెట్ సొసైటీ, అది సీక్రెట్ రెవల్యూషన్ సొసైటీ. సో ఇతను 1937లో ప్రెసిడెంట్ అయ్యి 7 years పాటు ఇతనే ఉంటాడు అనమాట. దాంట్లో ఏమవుతుందంటే ఆ టైం పీరియడ్లో ఇతను హిందుత్వ ఐడియాలజీకి, రాడికల్ ఐడియాలజీకి షిఫ్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 1938 త్రిపుర సెషన్లో ఏమవుతుంది, ఐఎన్సీకి అప్పుడు ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ గారు ఉంటారు. అతను హెచ్ఎంఎస్ని కమ్యూనల్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారనమాట. World War IIకి వీళ్ళు సపోర్ట్ చేశారనమాట. బ్రిటిష్ వాళ్ళకి వారికి సపోర్ట్ చేస్తామని చెప్తారు వీళ్ళు. సో 1951కి వచ్చేసరికి వీళ్ళు పొలిటికల్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అప్పుడు ఎస్పి ముఖర్జీ
దీన్ని వదిలేసి బీజేఎస్ని స్టార్ట్ చేశారనమాట. సో నెహ్రూ గారు దీనికి అపోజ్గా దీని ఐడియాలజీకి యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే తను సెక్యులర్ ఐడియాలజీతో ఉంటారు కదా. దీన్ని యాక్సెప్ట్ చేసింది ఎవరు అంటే లాలా లజపత్ రాయ్, మదన్ మోహన్ మాలవీయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనమాట. దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది హిందూ మహాసభ. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాదు, మొత్తం చెప్పాను నేను.